See, if you want to create a web application, then definitely you have a knowledge on HTML, CSS, JavaScript, Bootstrap, React.js, or AngularJS. Okay, now. So React.js and AngularJS both are frameworks. యాక్చువల్గా React.js ని ఫ్రేమ్వర్క్ అనడం కన్నా లైబ్రరీ అనడం చాలా బెస్ట్. ఓకేనా, ఎందుకు ఫ్యూచర్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఐ మీన్ ఎలాగో మీకు ఆల్రెడీ చెప్పేసి ఉంటారు కాబట్టి స్పీడ్గా చెప్పేస్తాను. క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాను. వై యూఐ, అసలు యూఐ ఎందుకు యూఐ యూజ్ చేయాలంటే, ఇఫ్ యూ వాంట్ టు కమ్యూనికేట్ ఇన్ బిట్వీన్ హ్యూమన్ టు హ్యూమన్, ఇద్దరు వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ జరగాలంటే ఖచ్చితంగా లాంగ్వేజ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ మ్యాండేటరీ. ఇప్పుడు మీరు మోగవాళ్ళు అనుకోండి, మీతో నేను ఎలా కమ్యూనికేట్ కావాలి? మీరు చెవిటి వాళ్ళు అనుకోండి, నేను చెప్పేది మీకు వినిపించదు. సో నేను మీతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి? బాడీ లాంగ్వేజ్, రైట్? మీకు వినబడుతుంది, ఎలా కమ్యూనికేట్ అవ్వచ్చు? లాంగ్వేజ్తో కమ్యూనికేట్ అవ్వచ్చు, ఏదర్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, వాట్ ఎవర్ ఇట్ మే, రైట్? బట్ మనం ఎప్పుడైతే ఒక ఒక సిస్టమ్తో కానీ ఒక కంప్యూటర్తో కానీ మనం ఎప్పుడైతే కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నామో, ఫస్ట్ దానికి మన లాంగ్వేజ్ రాదు, సెకండ్ బాడీ లాంగ్వేజ్ అంతకన్నా రాదు, ఎందుకంటే దానికి ప్రాణం లేదు. ఓకే, సో ఖచ్చితంగా మనం దాంతో కమ్యూనికేట్ అవ్వాలంటే మనకి ఏదో కావాలి. సో బై యూజింగ్ దిస్ యూఐ ఓన్లీ వీ కెన్ కమ్యూనికేట్ విత్ సిస్టమ్స్, వీ కెన్ కమ్యూనికేట్ విత్ ల్యాప్టాప్స్ ఆర్ ఎనీవన్. ఓకే, ఓన్లీ మనం మెషిన్తో కమ్యూనికేట్ అవ్వడం కోసం మాత్రమే యూఐ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, రైట్? ఎన్ని వేస్ కమ్యూనికేట్ చేయొచ్చు అంటే, ఇమేజెస్లో కమ్యూనికేట్ చేయొచ్చు, మెసేజెస్ ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు, ఫార్మ్స్ ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు, అండ్ బటన్స్ ద్వారా కూడా కమ్యూనికేట్ చేయొచ్చు. మెసేజ్ ద్వారా ఎలా కమ్యూనికేట్ చేస్తాం? కామెంట్స్ రూపంలో కానీ, ఇన్స్ట్రక్షన్ రూపంలో కానీ, సజెషన్ రూపంలో కానీ, రైట్? ఇమేజెస్ రూపంలో అయితే ఫర్ సపోజ్ చాలా మంది లేడీస్ ఏం చేస్తారంటే శారీస్ సెర్చ్ చేస్తూ ఉంటారు కదా, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ. సెర్చ్ చేసినప్పుడు తను సెర్చ్ చేసేది, ఐ మీన్ తను ఎంటర్ చేసేది రెడ్ శారీ అని ఎంటర్ చేస్తుంది. బట్ తనకి ఎన్ని శారీస్ వస్తాయి? డిఫరెంట్ కలర్ శారీస్ వస్తూ ఉంటాయి. రెడ్ కలర్లోనే మళ్ళీ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ప్రైజెస్. అర్థమవుతుంది అంటే మనతో కమ్యూనికేట్ అవుతుంది అక్కడ. ఓకేనా, సో అందుకోసం యూఐ అనేది మనం యూజ్ చేయాల్సి వస్తుంది, రైట్? లెట్ us take a simple example. ఫేస్బుక్ ఉందండి, ఫేస్బుక్ ఉంది. సో ఈ ఫేస్బుక్తో మనం కమ్యూనికేట్ అవ్వాలి. ఎలా కమ్యూనికేట్ అవ్వాలి? వీ హ్యావ్ టు ఎంటర్ అవర్ డీటెయిల్స్. ముందు మనం లాగిన్ అవ్వాలంటే సైన్ అప్ అవ్వాల్సిందే కదా. సో సైన్ అప్ అవ్వాలంటే అక్కడ మనకు డీటెయిల్స్ అవి ఎంటర్ చేయాలి. ఓన్లీ బ్యాక్ ఎండ్ మాత్రమే క్రియేట్ చేసి ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేయకపోతే మనం ఎలా కమ్యూనికేట్ అవ్వాలి? కమ్యూనికేట్ అవ్వడానికి ఛాన్స్ లేదు, పాసిబిలిటీ లేదు. సో మనం కమ్యూనికేట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫ్రంట్ ఎండ్తో మాత్రమే కమ్యూనికేట్ అవ్వగలం. సో ఎప్పుడైతే నేను ఒక యూజర్ ఇంటర్ఫేస్, ఒక సైన్ అప్ ఫామ్ ఎప్పుడైతే క్రియేట్ చేసానో అక్కడ క్లియర్ కట్గా నాకు అర్థమవుతుంది. హియర్ యూ నీడ్ టు ఎంటర్ ఫస్ట్ నేమ్, హియర్ యూ నీడ్ టు ఎంటర్ లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, రైట్? ప్రతిదీ కూడా నాకు ఇన్స్ట్రక్షన్ చూపిస్తుంది, నేను ఏం ఎంటర్ చేయాలి. ప్రతిదీ కూడా ఒక ఇన్స్ట్రక్షన్ చూపిస్తుంది, ఒక మేనర్లో చూపిస్తుంది. సో నేను ఎప్పుడైతే సైన్ అప్ మీద క్లిక్ చేస్తానో, ఐ మీన్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తానో, వెంటనే నా డీటెయిల్స్ అన్ని కూడా ఎక్కడో స్టోర్ అవ్వాలి. నేను ఏ డీటెయిల్స్ అయితే నేను ఎంటర్ చేస్తానో, సైన్ అప్ ఫామ్ ఏ డీటెయిల్స్ అయితే నేను ఎంటర్ చేస్తానో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఒక ప్లేస్లో స్టోర్ అవ్వాలి. ఆ ప్లేస్ వచ్చేసరికి డేటాబేస్, రైట్? సో నేను ఎప్పుడైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇప్పుడు నేను లాగిన్ అవ్వాలనుకున్నప్పుడు నా యూజర్ నేమ్ని, పాస్వర్డ్ని ఎంటర్ చేశాను, సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఏం జరుగుతుంది? వెంటనే డేటాబేస్కి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది. హే డేటాబేస్, I have one suggestion, I have one request. You have to check that either it is in your database or not. If it is in that database, then you need to give that profile. ఒకవేళ ఆ యూజర్ ఎవరైతే ఉన్నారో, ఆ క్లయింట్ ఎవరైతే ఉన్నారో, ఆ డీటెయిల్స్ ఇచ్చినటువంటి ఆ డీటెయిల్స్ నీ డేటాబేస్లో ఉంటే నీవు నాకు రిటర్న్లో రెస్పాన్సివ్ అని మనకు ఒక సజెషన్ అయితే సర్వర్ నుంచి డేటాబేస్కి వెళ్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటే, సేవ్ అయిపోయి ఉంటే, డేటాబేస్ నుంచి సర్వర్ కి రెస్పాన్స్ వస్తుంది, సర్వర్ నుంచి క్లయింట్ కి వాడి ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది యాక్చువల్ ప్రాసెస్. బట్ ఇది మన కంటికి కనిపించదు, బట్ జరిగే ప్రాసెస్ అంతా ఇది. క్లయింట్ ఇది నేనే. సో నేను ఏం చేశానంటే ఫేస్బుక్ ఓపెన్ చేసి లాగిన్ పేజ్ లో నా క్రెడెన్షియల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేశాను. సర్వర్ కి ఒక నోటిఫికేషన్ వెళ్ళింది, ఒక రిక్వెస్ట్ వెళ్ళింది.
రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత సర్వర్ ఏం చేస్తుందంటే, సర్వర్ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. సర్వర్ ఏం చేస్తుందంటే ఒక బ్రోకర్, ఒక మీడియేటర్ ఇన్ బిట్వీన్ డేటాబేస్ అండ్ క్లయింట్. క్లయింట్ కి డేటాబేస్ కి ఒక మీడియేటర్. దీని పని ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ తీసుకోవటం, రెస్పాన్స్ ని పంపించడం, అంతే. అంతవరకు ఏం లేదు, అంతకు మించి ఏం లేదు. ఓకేనా? సో సర్వర్ దగ్గర ఒక రిక్వెస్ట్ వచ్చింది, మళ్ళీ సర్వర్ ఏం చేస్తుందంటే డేటాబేస్ కి ఆ రిక్వెస్ట్ ని పంపిస్తుంది. ఆ డీటెయిల్స్ ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసి, ఒకవేళ ఇన్ కేస్ ఆ డీటెయిల్స్ ఉంటే నాకు రెస్పాన్సివ్ అని చెప్పి డేటాబేస్ కి ఒక రిక్వెస్ట్ అయితే పంపించింది. వెంటనే డీటెయిల్స్ అవి మ్యాచ్ అయితే, నేను ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశానో ఆ డీటెయిల్స్ అనేవి డేటాబేస్ తో మ్యాచ్ అయితే, వెంటనే డేటాబేస్ వచ్చేసరికి నాకు సర్వర్ కి కమ్యూనికేట్ అవుతుంది. ఎస్, వాట్ ఆర్ ద డీటెయిల్స్ యూ హ్యావ్ గివెన్ టు మీ, దట్ డీటెయిల్స్ విల్ బి మ్యాచ్డ్ విత్ మై డేటాబేస్. ఆ డీటెయిల్స్ అనేది నా డేటాబేస్ తో మ్యాచ్ అయింది. సో నువ్వు యొక్క రెస్పాన్స్, ఆ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్ అనేది తనకు క్లయింట్ కి పంపించని ఒక రెస్పాన్స్ అయితే వెళ్తుంది. అప్పుడు మీ యొక్క పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అర్థమవుతుంది, రైట్? సో దిస్ ఇస్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ వెబ్ అప్లికేషన్. ఫేస్బుక్ వాడు ఇలా క్రియేట్ చేసుకున్నాడు వాడి యొక్క ఆర్కిటెక్చర్. ఓకేనా? అండ్ నెక్స్ట్, టెక్నాలజీస్ ఏమేమి కావాలి? టెక్నాలజీస్ ఏమేమి కావాలి? ఫ్రంట్ ఎండ్ కావాలి, ఒక బ్యాక్ ఎండ్ కావాలి, ఒక డేటాబేస్ కావాలి. ఫ్రంట్ ఎండ్ ఎందుకు కావాలంటే యూజర్ కి వాడు ఏం చేస్తున్నాడో అర్థం కావాలి. యూజర్ మెషిన్ తో ఎలా కమ్యూనికేట్ అవుతున్నాడో వాడికి అర్థం కావాలంటే ఖచ్చితంగా ఫ్రంట్ ఎండ్ కావాలి. డేటాబేస్ కూడా ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే మనం ఏ డీటెయిల్స్ అయితే మనం మెషిన్ కి ఇస్తున్నామో, ఏ డీటెయిల్స్ అయితే మనం పాస్ చేస్తున్నామో ఆ డీటెయిల్స్ అన్ని కూడా డేటాబేస్ లో స్టోర్ అవ్వాలి కదా. ఇప్పుడు డేటాబేసే లేదనుకోండి, మనం డీటెయిల్స్ అన్ని పంపించిన తర్వాత ఎక్కడ స్టోర్ అవుతాయి? సో ఏదో ఒక ప్లేస్ లో అయితే స్టోర్ అవ్వాలి. ఎందుకంటే మనకు కావాల్సిన టైంలో అది ఓపెన్ చేయాలి కాబట్టి, మనకు కావాల్సిన టైంలో ఆ డీటెయిల్స్ అని మనం యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒక డేటాబేస్ అయితే కావాలి. ఆ డేటాబేస్ కూడా MySQL ఉంది, ఒరాకిల్ ఉంది, సీక్వెల్ ఉంది, రైట్? ఇంకా కొన్ని డేటాబేసెస్ అయితే ఉన్నాయి. బట్ MongoDB వెరీ గుడ్. మనం యూజువల్ గా మనం యూజ్ చేసేది వచ్చేసరికి MySQL, SQL ఆర్ ఒరాకిల్, ఇవి మాత్రమే యూజ్ చేస్తారు కంపెనీస్ లో, రైట్? ఇకపోతే బ్యాక్ ఎండ్ వచ్చేసరికి జావా యూజ్ చేయొచ్చు, పైథాన్ యూజ్ చేయొచ్చు, PHP కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ బై కంపేరింగ్ ఆల్ దీస్ బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్స్, జావా ఈజ్ వెరీ టఫెస్ట్ లాంగ్వేజ్. చాలా అంటే చాలా టఫెస్ట్. జావాతో పోల్చుకుంటే పైథాన్ లో కోడింగ్ చాలా తక్కువ. అది పైథాన్ వాళ్ళకి కోడింగ్ జావా వాళ్ళకి తెలుస్తుంది. జావాలో లాజిక్స్ కానీ ప్రోగ్రామింగ్ కానీ చాలా అంటే చాలా లెంతీగా వస్తుంది. పైథాన్ లో మాత్రం జస్ట్ జావా వాడు ఒక 50 లైన్స్ కోడ్ రాస్తే పైథాన్ వాడు 5 లైన్స్ కోడ్ లో రాసేస్తాడు ప్రోగ్రామ్. అంటే జావాతో పోల్చుకుంటే పైథాన్ కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి పైథాన్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. బట్ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే 90% ఆఫ్ కంపెనీస్ ఆర్ యూజింగ్ బ్యాక్ ఎండ్ జావానే యూజ్ చేస్తారు. అదే మ్యాజిక్. 90% కంపెనీస్ అన్ని కూడా జావానే యూజ్ చేస్తారు. ఓకేనా? ఇకపోతే ఈ UI టెక్నాలజీస్ లో మనం ఏమేమి చూడబోతున్నాం అంటే HTML, CSS, JavaScript, Bootstrap, jQuery, React.js. ఓకేనా? ఇంకొక విషయం, సరే యాంగులర్ కూడా ఉంది కదా, మరి మీరు యాంగులర్ చెప్పరా అంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ యూజింగ్ ఓన్లీ React.js. 90%, 98% కంపెనీస్ ఆర్ యూజింగ్ ఓన్లీ React.js. ఓకేనా? ఏదో ఒక 2% కంపెనీస్ మాత్రమే యాంగులర్ యూజ్ చేస్తారు. ఓకే? ఇంకో కండిషన్ ఉంది, యాంగులర్ అర్థం కావాలంటే టైప్ స్క్రిప్ట్ అర్థం కావాలి. టైప్ స్క్రిప్ట్ అర్థం కావాలంటే జావా స్క్రిప్ట్ అర్థం కావాలి. అర్థమవుతుందా? ఒక ఎవరైనా కానీ యాంగులర్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ గా ఉంటే యాంగులర్ నేర్చుకోవాలంటే టైప్ స్క్రిప్ట్ నేర్చుకోవాలి. టైప్ స్క్రిప్ట్ నేర్చుకోవాలంటే ముందు జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలి. జావా స్క్రిప్ట్ అర్థమైతే టైప్ స్క్రిప్ట్ అర్థమైతే యాంగులర్ వస్తుంది. బట్ React.js కి టైప్ స్క్రిప్ట్ తో పని లేదు. React.js కి జావా స్క్రిప్ట్ వస్తే సరిపోతుంది. ఓకేనా? సో అందుకోసమే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఆర్ యూజింగ్ ఓన్లీ React.js, రైట్? సో ఈ HTML ఎందుకు యూజ్ చేస్తారంటే ఫర్ క్రియేటింగ్ ఏ వెబ్ అప్లికేషన్. ఏదైనా వెబ్సైట్ ని క్రియేట్ చేయడానికి కానీ, ఒక వెబ్ అప్లికేషన్ ని క్రియేట్ చేయడానికి కానీ HTML ని యూజ్ చేస్తారు. HTML ఈజ్ ఏ స్టాటిక్ వెబ్ పేజ్. అందులో డైనమిక్ నేచర్ అనేది ఉండదు, ఓన్లీ స్టాటిక్ వెబ్ పేజ్. అంటే ఒక పేజ్ నుండి ఇంకొక పేజ్ కి మూవ్ అవుతుందే తప్ప అందులో కంటెంట్ అనేది డైనమిక్ గా చేంజ్ అవుతుంది. ఆల్వేస్ ఇట్స్ ఏ స్టాటిక్ వెబ్ పేజ్. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్, ఫర్ బేసిక్ బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే టెక్స్ట్ బుక్ అండి. మీ లైబ్రరీలో మీరు చదువుకున్న డేస్ లో 10th లో కానీ, ఇంటర్ లో కానీ, బీటెక్ లో కానీ లైబ్రరీకి వెళ్ళి ఉంటారు కదా. ఎవరైనా కానీ లైబ్రరీకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక పుస్తకం అయితే తీస్తాడు. అది మ్యాగజైన్స్ అవ్వచ్చు, టెక్స్ట్ బుక్స్ అవ్వచ్చు, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది.
మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేసినా ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చేంజ్ అవుతుందా, స్టాటిక్ గా ఉంటుందా? మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేసినా కానీ అదే పేజ్, అదే ఇన్ఫర్మేషన్, అందులో కంటెంట్ ఎటువంటి మార్పు లేదు. అర్థమవుతుందా? సో దట్ ఈస్ ఏ స్టాటిక్, అది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకేనా? సో ఇకపోతే సిఎస్ఎస్ ఎందుకు యూజ్ చేస్తారంటే, మనం ఏ పేజ్ అయితే, ఏ వెబ్ పేజ్ అయితే క్రియేట్ చేసామో, ఏ వెబ్సైట్ అయితే క్రియేట్ చేస్తామో ఆ వెబ్సైట్ కి మ్యాకప్ వేస్తాం. సింపుల్ గా క్యాస్కాడింగ్ స్టైల్ షేప్, కొన్ని స్టైల్స్ అప్లై చేయడమే సిఎస్ఎస్. హెచ్టిఎంఎల్ పేజ్ కి సిఎస్ఎస్ అప్లై చేసిన అగైన్ ఇట్స్ ఏ స్టాటిక్ వెబ్ పేజ్. అందులో కంటెంట్ ఎటువంటి మార్పు ఉండదు. సేమ్ కాన్స్టెంట్ సేమ్ కంటెంట్ అంతా కూడా సేమ్ గా ఉంటుంది, కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకేనా? సిఎస్ఎస్ మీకు బాగా అర్థం కావాలంటే బాహుబలి సినిమా ఎంతమంది చూసారు? అందరూ చూసారా? పార్ట్ 1, పార్ట్ 2 చూసారా? పార్ట్ 1 లో దేవసేన ఎలా ఉంటుంది? పార్ట్ 1 లో కట్టప్ప అంటాడు, ఏంటి తల్లి పిచ్చిదానిలో పొలాలు ఏరుకుంటున్నావు అని. యాక్చువల్ గా ఆ సీన్ చూస్తే సేమ్ ఎలా ఉంది చూడండి, పిచ్చిదానిలానే ఉంది. ఆ జుట్టు కానీ, ఆ శారీ కానీ, శారీ అనకూడదు, సమ్ డ్రెస్ ఏదో ఒకటి, నాకైతే తెలియదు. ఆ డ్రెస్ చూస్తుంటే ఎలా ఉందంటే నిజంగా ఆ పోస్టర్ పిచ్చిదానిలానే ఉంది. ఎందుకంటే అక్కడ ఓన్లీ హెచ్టిఎంఎల్ మాత్రమే యూజ్ చేశారు, తనకు ఎటువంటి మేకప్ వేయలేదు. ఇక్కడ దేవసేన హెచ్టిఎంఎల్ పేజ్ లో దేవసేన ఓన్లీ హెచ్టిఎంఎల్ పేజ్, ఇట్స్ ఏ రా డేటా, దట్స్ ఇట్, రా కంటెంట్. ఎప్పుడైతే హెచ్టిఎంఎల్ పేజ్ కి కొంత స్టైల్స్ యాడ్ చేశాడో అప్పుడు మాత్రం దేవసేన ఎలా ఉంది, నిజంగా ఒక యువరాణిలా ఉంది. యాక్చువల్గా బాహుబలి సినిమాలో దేవసేన అనే క్యారెక్టర్ ఒక రాణి, ఒక యువరాణి. పార్ట్ 1 లో ఎలా ఉంది, పార్ట్ 2 లో ఎలా ఉందో అది కంపారిజన్ కోసం నేను చెప్పాల్సి వచ్చింది. పార్ట్ 1 లో వచ్చేసరికి పిచ్చిదానిలా ఉంది, పార్ట్ 2 లో వచ్చేసరికి యువరాణిలా ఉంది. ఓకేనా? పార్ట్ 1 లో హెచ్టిఎంఎల్ మాత్రమే యూజ్ చేశాడు, పార్ట్ 2 లో వచ్చేసరికి ఆ హెచ్టిఎంఎల్ పేజ్ కి స్టైల్స్ అప్లై చేశాడు. అంతకు మించి ఏం లేదు సిఎస్ఎస్. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ బూట్స్ట్రాప్. హియర్ బూట్స్ట్రాప్ మీన్స్ ఇట్ ఈస్ ఏ సిఎస్ఎస్ లైబ్రరీ. మనందరికి బాగా తెలుసు లైబ్రరీ అంటే ఏముంటాయి, బుక్స్ ఉంటుంది. బుక్స్ లో ఏముంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీరు రాశారా, ఎవరో రాశారు? ఆల్రెడీ వేరే వ్యక్తి రాశాడు. ఆ రాసిన ఇన్ఫర్మేషన్ మీరు ఏం చేస్తున్నారంటే చదువుకుంటున్నారు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్, ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడండి. వాడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వక ముందు వాడు ఒక స్టూడెంట్. వాడు ఏం చేస్తాడు, ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఇన్స్టిట్యూట్ లో చెప్పే ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా మంచిగా నేర్చుకొని వాడు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఇంటర్వ్యూ క్రాక్ చేయడం, ఎగ్జామ్స్ క్లియర్ చేయడం, ఇవన్నీ చేస్తాడు. అంతేగాని వాడు వెళ్ళి బుక్ రాశాడు కదా, స్టార్టింగ్ లో వెళ్ళి బుక్ రాశాడు కదా, వాడంతటా వాడు ఓన్గా బుక్ రాసేసి ఇలాగే చదివితే మీరు ఐఏఎస్లు అయిపోతారు, ఐపీఎస్లు అయిపోతారు అని ఏమి ఉండదు. ఎవడో రాశాడు, ఆ ఇన్ఫర్మేషన్ వీడు చదువుకొని ఇంటర్వ్యూ క్లియర్ చేసుకున్నాడు, ఎగ్జామ్స్ కూడా క్లియర్ చేసుకున్నాడు, ఐఏఎస్ అయిపోయాడు. సేమ్ సినారియో. సిఎస్ఎస్ లో స్టైల్స్ ఉన్నాయి. ఆ స్టైల్స్ అనేవి మార్క్ ఒట్టో అనే ఒక డెవలపర్ రాసేసాడు ఆల్రెడీ. మార్క్ ఒట్టో అనే డెవలపర్ తో పాటు వాడి ఫ్రెండ్స్, వాడి కొలీగ్స్ అందరూ కలిసి కొన్ని స్టైల్స్ అనేవి రాసేసారు. ఆ స్టైల్స్ ని మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అదే బూట్స్ట్రాప్. బూట్స్ట్రాప్ ఈజ్ ఏ లైబ్రరీ, ఇట్ ఈస్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ సిఎస్ఎస్. సిఎస్ఎస్ లో ఏవైతే స్టైల్స్ ఉంటాయో ఆ స్టైల్స్ అన్ని కూడా ఆల్రెడీ బూట్స్ట్రాప్ లో రాసేసాడు. రాసేసిన ఆ స్టైల్స్ ని మనం జస్ట్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఫర్ సపోజ్ హెచ్టిఎంఎల్ హెడ్డింగ్ ట్యాగ్స్ ఉన్నాయి, గుర్తుందా? H1, H2, H3, H4, H5, రైట్? ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ కంటూ వాడు సపరేట్ గా ఒక బేసిక్ హెడ్డింగ్ ఇచ్చి ఆ హెడ్డింగ్ ట్యాగ్స్ కి సంబంధించినటువంటి స్టైల్స్ అన్ని కూడా రాసేసారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ ఆ క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని ఆ స్టైల్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు అర్థం కాలేదు, ఒకసారి ఇంప్లిమెంటేషన్ చేసి చూపిస్తాను. జస్ట్ ఓన్లీ మీకు అర్థం కావడం కోసం మాత్రమే చెప్తున్నాను, తర్వాత మనం ప్రాక్టికల్ గా చేసి చూద్దాం. రైట్. సో మార్క్ కొట్టు అనే డెవలపర్ ఏం చేశాడంటే వాడి ఫ్రెండ్స్ వాడు కలిసి కొన్ని స్టైల్స్ రాశాడు, ఆ స్టైల్స్ అన్ని కూడా అయిపోయాయి. హెచ్టిఎంఎల్ అని యూజ్ చేసామంటే ఆ ఎంటైర్ హెచ్టిఎంఎల్ పేజ్ మొత్తానికి కూడా ఈ స్టైల్స్ అన్ని అప్లై అవుతాయి. అంటే మీరు సపరేట్ గా ఫాంట్ ఫ్యామిలీ అని యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్లైన్ హైట్ అని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ హెచ్టిఎంఎల్ అనే క్లాస్ ని యూజ్ చేస్తే వాడు రాసిన స్టైల్స్ అన్ని కూడా మీ హెచ్టిఎంఎల్ పేజ్ కి అప్లై అవుతాయి.
దట్స్ ఇట్. మళ్ళీ మీరు సపరేట్ గా సిఎస్ఎస్ రాయాల్సిన అవసరం లేదు. మీరు అనుకోవచ్చు, సార్ వాడు రాసిన స్టైల్స్ నాకు నచ్చలేదు, నేనేమైనా రాసుకోవచ్చు? రాసుకోవచ్చు. మీ ఓన్ స్టైల్స్ కూడా మీరు రాసుకోవచ్చు, మీ కస్టమ్ స్టైల్స్ కూడా మీరు రాసుకోవచ్చు. బట్ ఎలా రాయాలంటే వాడి పేజ్ అనేది మీ HTML పేజ్ లో లింక్ చేసుకోవాలి. ఫస్ట్ లింక్ చేసుకున్న తర్వాత మీ స్టైల్స్ అనేవి బూట్ స్ట్రాప్ ఫైల్ కింద మీ యొక్క స్టైల్స్ అనేవి రాయాలి. ఇన్ కేస్ ఫస్ట్ మీ యొక్క కస్టమ్ స్టైల్స్ రాసుకొని తర్వాత బూట్ స్ట్రాప్ ఫైల్ లింక్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందంటే మీ స్టైల్స్ అనేవి ఇంప్లిమెంట్ కావు. ఎందుకంటే ఫస్ట్ ఏ స్టైల్స్ అయితే ఉంటాయి, కస్టమ్ స్టైల్స్ అయితే మీరు కస్టమ్ స్టైల్స్ రాస్తారు కాబట్టి మీ స్టైల్స్ మీరు యాడ్ చేస్తారు అనుకోండి, ఆ కస్టమ్ స్టైల్స్ తర్వాత బూట్ స్ట్రాప్ లో స్టైల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ స్టైల్స్ అని కూడా యాడ్ అవుతాయి. మీరు రాసినటువంటి స్టైల్స్ యాడ్ అవ్వవు. ఒకవేళ మీ స్టైల్స్ అట్ ద సేమ్ టైం బూట్ స్ట్రాప్ స్టైల్స్ యాడ్ అవ్వాలంటే ఫస్ట్ బూట్ స్ట్రాప్ ఫైల్ యాడ్ చేయాలి, దెన్ నెక్స్ట్ మీ ఫైల్ యాడ్ చేయాలి. అప్పుడు మాత్రమే మీ స్టైల్స్ అనేవి బూట్ స్ట్రాప్ ఫైల్ ని ఓవర్ రైట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? బటన్స్ లో ఏం చేశానంటే బూట్ స్ట్రాప్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ ని లింక్ చేసుకున్నాం. ఓకేనా? సో లింక్ చేసుకున్న తర్వాత రన్ చేశాను. చూడండి, కలర్స్ ఆటోమేటిక్ గా వచ్చినాయి. మీరు ఇక్కడ చూస్తే ఒక్క స్టైల్ అయినా రాశాను నేను, ఒక్క స్టైల్ కూడా టచ్ చేయలేదు. జస్ట్ క్లాస్ నేమ్ మాత్రమే యూజ్ చేశాను. బటన్ ఈక్వల్ టు కంటైనర్ ఐడెంటిఫై. ఆ బటన్ కి నేను బటన్ అనే క్లాస్ లో బటన్ అవుట్లైన్ ప్రైమరీ, ఆ బటన్ కి అవుట్లైన్ మాత్రమే నేను కలర్ ఫామ్ చేయాలనుకున్నాను, అది కూడా ప్రైమరీ కలర్. ఓకేనా? సెకండరీ కలర్, ఇన్ఫో కలర్, సక్సెస్ కలర్, వార్నింగ్ కలర్, డేంజర్ కలర్, డార్క్ కలర్, దీస్ ఆర్ ద కలర్స్. ఓకేనా? వాడి ఇన్బుల్ట్ గా కొన్ని కలర్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. మీకు నచ్చితే ఆ కలర్ యూజ్ చేసుకోండి, లేదంటే మీ ఓన్ కలర్ అనేది మెన్షన్ చేసుకోండి. చాలా సింపుల్ అండి. బూట్ స్ట్రాప్ వచ్చేసరికి ఉన్న స్టైల్స్ ని యూజ్ చేసుకుంటే సరిపోదు. దట్స్ ఇట్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ జావాస్క్రిప్ట్, HTML, CSS, బూట్ స్ట్రాప్ ఈ మూడు యాడ్ చేసినా కానీ ఆ వెబ్సైట్ ఎప్పుడు కూడా స్టాటిక్ నేచర్ లోనే ఉంటుంది. కంటెంట్ ఏమి కూడా చేంజ్ అవ్వదు. మీరు ఎప్పుడైతే జావా స్క్రిప్ట్ ని యాడ్ చేశారో అప్పుడు మాత్రమే కంటెంట్ అనేది చేంజ్ అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ కి మ్యారేజ్, వాడికి వాచ్ ప్రెజెంట్ చేయాలనుకున్నాం. వాచ్ కొనక ముందు దాని స్టేట్ ఎలా ఉంది? టైం రన్నింగ్ అవుతుందా, లేదంటే టైం ఆఫ్ చేస్తాడు వాడు? ఆఫ్ చేస్తాడు. ఆఫ్ చేసినప్పుడు ఆ స్టేజ్ ఏ స్టేజ్ లో ఉంది? అది స్టాటిక్ స్టేజ్ లో ఉంది. మీరు ఎప్పుడైతే ఆ వాచ్ ని కొన్నారో ఆ వాచ్ ని కొన్న తర్వాత మీరు ఏం చేస్తారు? బటన్ ని ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసిన వెంటనే టైం ఏమవుతుంది? రన్ అవుతుంది. అంటే కొనక ముందు అది స్టాటిక్ నేచర్ లో ఉంది. కొన్న తర్వాత మీరు ఒక ఫంక్షన్ యాడ్ చేసిన వెంటనే క్లిక్ చేసిన వెంటనే దాని యొక్క ఫంక్షన్ అనేది యాక్టివేట్ అయింది. అర్థమైందా? వాచ్ తనంతట తాను తన నేచర్ ని చేంజ్ చేసుకోలేదండి, మీరు చేంజ్ చేశారు. డైనమిక్ గా చేంజ్ అయింది కంటెంట్. అక్కడ టైమింగ్ అనేది సెకండ్ బై సెకండ్ మీరు టచ్ చేయడం లేదు, మీరు సెట్ చేయట్లేదు. ఇన్బుల్ట్ గా డైనమిక్ గా సెకండ్ బై సెకండ్ టైం అనేది చేంజ్ అవుతూ వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ వాచ్. ఓకేనా? సో బై యూజింగ్ దిస్ జావా స్క్రిప్ట్ వీ కెన్ మ్యానిపులేట్ ద టెక్స్ట్ ని మనం మ్యానిపులేట్ చేయొచ్చు బై యూజింగ్ DOM కాన్సెప్ట్. DOM మీన్స్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఎందుకు యూజ్ చేస్తారంటే కంటెంట్ ఏదైతే ఉందో, టెక్స్ట్ ఏదైతే ఉందో, స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మొత్తాన్ని డైనమిక్ గా చేంజ్ చేస్తారు. సార్ డైనమిక్ గా చేంజ్ చేయడం అంటే ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక HTML పేజ్ అండి, రైట్? ఈ HTML పేజ్ లో టైటిల్ వచ్చేసరికి బటన్ అనే టైటిల్ ఇచ్చారు, రైట్? సో ఈ బటన్ అనే టైటిల్ నాకు నచ్చలేదు, ఈ టెక్స్ట్ ని నేను చేంజ్ చేయాలనుకున్నాను బై యూజింగ్ DOM కాన్సెప్ట్. ఓకేనా? సో డైనమిక్ ఎలా చేంజ్ చేస్తామంటే ఈ టైటిల్ అనే ట్యాగ్ ఏదైతే ఉందో ఈ టైటిల్ అనే ట్యాగ్ ని DOM కాన్సెప్ట్ లో యూజ్ చేసి DOM కి దీన్ని లింక్ చేసి ఆ బటన్ కాస్త నాకు నచ్చిన టెక్స్ట్ ని నేను ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో బై యూజింగ్ దిస్ DOM కాన్సెప్ట్ వీ కెన్ చేంజ్ ద టెక్స్ట్ dynamically. And then next we have one more concept, that is events concept.
ఈవెంట్స్ అంటే క్లిక్ చేస్తేనే యాక్షన్ పర్ఫామ్ జరగాలి, క్లిక్ చేస్తేనే యాక్షన్ పర్ఫామ్ జరగాలి. అండ్ దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ వన్ మోర్ కాన్సెప్ట్, దట్ ఈస్ వాలిడేషన్ కాన్సెప్ట్. వాలిడేషన్ మీన్స్ మీరు ఎప్పుడైనా సైన్ అప్ ఫామ్ క్రియేట్ చేస్తున్నప్పుడు, ఏదైనా ఫేస్బుక్ లో సైన్ అప్ పేజ్ క్రియేట్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు అది అడుగుతుంది, ఎంటర్ అట్లీస్ట్ 4 క్యారెక్టర్స్, 4 డిజిట్స్, 10 డిజిట్స్ మొబైల్ నెంబర్, ఒక పాపప్ సింబల్ చూపిస్తుంది. బై యూజింగ్ వాలిడేషన్స్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్. Okay, so by using this JavaScript, we can change the text dynamically. At the same time, so we can use events. At the same time, we can create validations also. మీరు ఏ వెబ్సైట్ అయినా తీసుకోండి, ఫార్మ్స్ ఉంటుంది. ఫార్మ్స్ అనేది మ్యాండేటరీ అండి. ఏ వెబ్సైట్ తీసుకున్నా, ఫర్ సపోజ్ టెక్ ఐకాన్స్ అనే వెబ్సైటే ఉంది, ఆ వెబ్సైట్ లో రిజిస్టర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. మీరు మీ డీటెయిల్స్ రిజిస్టర్ చేయాలంటే అక్కడ ఏం క్రియేట్ చేస్తారు, ఫామ్ క్రియేట్ చేస్తారు. ఆ ఫామ్ లో ఖచ్చితంగా మీ పేరుని మీరు రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి అట్లీస్ట్ యూ నీడ్ టు ఎంటర్ 6 క్యారెక్టర్స్ ఆర్ 10 క్యారెక్టర్స్, మినిమం 10 క్యారెక్టర్స్ ఆర్ 15 క్యారెక్టర్స్, ఒక పాపప్ సింబల్ చూపిస్తుంది. ఓకేనా? సో అవన్నీ కూడా బై యూజింగ్ దిస్ జావాస్క్రిప్ట్ వీ కెన్ క్రియేట్ దట్ నోటిఫికేషన్స్. లేదు అప్పుడప్పుడు మీరు ఏదైనా అప్లికేషన్ ఒక జాబ్ కి అప్లై చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైతే మీ డీటెయిల్స్ ని సబ్మిట్ చేస్తారో, సబ్మిట్ చేసిన వెంటనే ఒక పాపప్ సింబల్ వస్తుంది, డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్, లాగిన్ సక్సెస్ఫుల్లీ, వాట్ ఎవర్ ద డీటెయిల్స్ యూ హ్యావ్ ఎంటర్డ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని ఒక పాపప్ సింబల్ వస్తుంది, ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఓన్లీ బై యూజింగ్ జావాస్క్రిప్ట్ తో మాత్రమే పాసిబుల్ అండి. ఓకేనా? ఇకపోతే వీటితో పాటు ES6 లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయండి. ఎక్మాస్క్రిప్ట్ లో కొన్ని ఫీచర్స్ ని యాడ్ చేయడం జరిగింది. బెస్ట్ ఎగ్జాంపుల్, మీకు ఫర్ లూప్ ఐడియా ఉందా? ఫర్ లూప్ జావాస్క్రిప్ట్ లో ఫర్ లూప్ వస్తుంది. అదే ఫర్ లూప్ ని ES6 లో మోడిఫికేషన్ చేస్తారు, కొన్ని ఇంప్లిమెంటేషన్స్ చేస్తారు. ఓకేనా? మీకు స్ట్రింగ్ రాయడం తెలుసా? స్ట్రింగ్ ఎలా రాస్తారు? ఇన్ బిట్వీన్ డబుల్ కోట్స్. ఓకే, ఇన్ బిట్వీన్ డబుల్ కోట్స్. జావాస్క్రిప్ట్ అయితే సింగిల్ కోట్స్ లో తీసుకున్నాం, సింగిల్ కోట్స్ లో రాసిన స్ట్రింగ్ అనేది కన్సిడర్ చేస్తున్నాం. ఓకేనా? సో బై యూజింగ్ దిస్ ES6, in this ES6 they introduced one more new concept, that is string template concept. స్ట్రింగ్ టెంప్లెట్ కాన్సెప్ట్ తో కూడా మనం రాయొచ్చు అని ఒక న్యూ ఫీచర్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా? తర్వాత jQuery అనేది డిస్కస్ చేస్తాం. ఈ jQueryలో మనం మెయిన్ గా నేర్చుకునేది జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్, అట్ ద సేమ్ టైం జావాస్క్రిప్ట్ మెథడ్స్. జావాస్క్రిప్ట్ లో ఏవైతే ఫంక్షన్స్ ఉంటాయో, ఏవైతే మెథడ్స్ ఉంటాయో అవన్నీ కూడా jQueryలో మనం నేర్చుకోవచ్చు, జావాస్క్రిప్ట్ క్వెరీలో. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ React.js. ఈ React.js అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే, వై వీ హ్యావ్ టు యూజ్ దిస్ React.js మీన్స్ ఇట్ ఈస్ క్రియేటింగ్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్. వెబ్సైట్ మొత్తాన్ని కూడా సింగిల్ పేజ్ లో ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, నెట్ఫ్లిక్స్. మీరు ఇన్స్టాగ్రామ్ చూడండి, ఆల్రెడీ మీకోసం లాగిన్ అయి పెట్టినాను. అది నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి, ఓపెన్ అవ్వదు 2 minutes. సో ఇట్స్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇదొక కాంపోనెంట్, సెర్చ్ అనేది ఒక కాంపోనెంట్, ఎక్స్ప్లోర్ అనేది ఒక కాంపోనెంట్. రీల్స్ మీద క్లిక్ చేస్తే వెంటనే రీల్స్ వస్తున్నాయి. ఇది వేరొక పేజ్ ని రెండర్ చేయడం లేదు. కొత్త పేజ్ లో, కొత్త న్యూ ట్యాబ్ లో ఇది ఓపెన్ అవ్వడం లేదు. విత్ ఇన్ పేజ్ లోనే ప్రతి కాంపోనెంట్ కూడా నాకు రన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ షోయింగ్ వెరీ ఫాస్ట్. కొన్ని వెబ్సైట్స్ తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడైతే మనం ఒక బటన్ మీద క్లిక్ చేసామో, బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే అది వేరొక పేజ్ ని ఓపెన్ చేయడం కానీ, కొత్త న్యూ ట్యాబ్ ని ఓపెన్ చేయడం కానీ, అట్ ద సేమ్ టైం అది కొంత టైం తర్వాత ఓపెన్ అవ్వడం కానీ, అంటే కొంత టైం తీసుకుంటాం కానీ, ఇలా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం చెప్తాను, అలా క్రియేట్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే డేటాబేస్ లో స్టోరేజ్ అనేది పెరిగిపోతుంది. న్యూ ట్యాబ్ లో ఓపెన్ అయిపోతూ వెళ్ళిపోతున్నాయి అనుకోండి, డేటాబేస్ లో స్టోరేజ్ పెరిగిపోతుంది కదా. స్టోరేజ్ పెరిగిందంటే మనకు యాక్యురేట్ గా, స్పీడ్ గా వర్క్ అవుతుంది. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి, మనం ఏ వెబ్ అప్లికేషన్ చూసినా, ఏ వెబ్సైట్ చూసినా స్పీడ్ గా వర్క్ అవ్వాలి, టైం సేవ్ అవ్వాలి,
ఓకేనా. తక్కువ డేటాబేస్ స్టోరేజ్ అనేది తక్కువ తీసుకోవాలి. బై యూజింగ్ ది సింగిల్ పేజ్ అప్లికేషన్ వీ కెన్ సేవ్ అవర్ టైం, వీ కెన్ సేవ్ ద స్పీడ్ అండ్ ఆల్సో వీ కెన్ సేవ్ ద స్టోరేజ్. స్టోరేజ్ ని సేవ్ చేసుకోవచ్చు, టైం ని సేవ్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటి మాట్లాడండి, ఇంట్రాక్ట్ విత్ స్టోరేజ్, టైం సేవ్ అవుతుంది, స్పీడ్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంది. ఓకేనా రైట్. బట్ సార్ మరి యాంగులర్ లో కూడా సింగిల్ పేజ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తారు కదా సార్, మరి యాంగులర్ ఎందుకు యూజ్ చేయట్లేదు సార్? వచ్చిందా రాలేదా? ఇప్పుడు రియాక్ట్ చేస్తూ యాంగులర్ చేసి ఎందుకు యూజ్ చేస్తారంటే సింగిల్ పేజ్ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారండి. యాంగులర్ ఉండగా రియాక్ట్ చేసి ఎందుకు యూజ్ చేయాలి, అది నా క్వశ్చన్. ఎనీవన్ వీడియో ప్లే అవుతుంది. యాంగులర్ ఉండగా రియాక్ట్ చేసి ఎందుకు యూజ్ చేయాలి? వై? బికాస్ రియాక్ట్ జేఎస్ లో కోడ్ అనేది చాలా తక్కువగా రాస్తాం, కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, బట్ ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేసరికి కోడ్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకేనా. ఇట్స్ ఎ లైబ్రరీ. లైబ్రరీ మీన్స్ ఆల్రెడీ ఎవడో కోడ్ రాసేసాడు, ఆ కోడ్ ని నువ్వు యూజ్ చేసుకుంటావు, జస్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తావు. ఓకేనా. అట్ ద సేమ్ టైం యాంగులర్ లో వచ్చేసరికి తక్కువ కాన్సెప్ట్స్ ఉంటుంది, కోడింగ్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆల్వేస్ కంపెనీస్ చూసింగ్ దిస్ రియాక్ట్ జేఎస్. అర్థమైందా? సో బై యూజింగ్ ఆల్ దీస్ టెక్నాలజీస్ వీ కెన్ క్రియేట్ ఎ బ్యూటిఫుల్ వెబ్సైట్, వెబ్ అప్లికేషన్స్. ఓకేనా, అర్థమైందా? ఎనీ డౌట్స్? ఫ్యూచర్ లో ఈ యూఐ టెక్నాలజీ అనేది ఏఐతో కూడా ఇంటర్లింక్ అయింది. ఫ్యూచర్ లో కదా, ఆల్రెడీ ఇంటర్లింక్ అయింది. హే సిరి, కాల్ టు మహేష్. మీరు ఏం చేశారు? సిస్టమ్ తో కమ్యూనికేట్ అయ్యారు. ఎలా కమ్యూనికేట్ అయ్యారు? త్రూ వాయిస్. మీరేం టైప్ చేయలేదు కదా, బట్ కమ్యూనికేట్ అయ్యారు. మీ వాయిస్ ని రికగ్నైజ్ చేసి మహేష్ అనేవాడికి కాల్ చేసింది. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్, what are the tools we are using by implementing this web application, by creating this web application? Ante we have some so many options, Visual Studio Code, Notepad++, WebStorm, Sublime. These are the tools we are having, but we have to use only this Visual Studio Code. Why? Because it is a free of source. ఒక రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. WebStorm కానీ Sublime కానీ ఒక నెల వరకు మాత్రమే వాడు ఫ్రీగా ఇస్తాడు, తర్వాత మీరు పర్చేస్ చేయాలి. ఓకేనా. భారతి చెప్పండి, అన్మ్యూట్ చేశారు. భారతి. ఓకే. సో ఓన్లీ మనం విజువల్ స్టూడియో కోడ్ మాత్రమే యూజ్ చేస్తామండి, ఎందుకంటే ఇది ఫ్రీ ఆఫ్ సోర్స్, ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇండియన్స్ ఉన్నటువంటి ఒక నేచర్ ఏంటంటే ఎక్కడ ఫ్రీ అని కనబడితే అక్కడ ఎగబడతారు, చచ్చిపోయినా పర్వాలేదు, ఫ్రీ అనగానే ఎగబడతారు. సో మనం కూడా విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేసుకుంటాం, రైట్. సో బయట ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? యూఐ కోచింగ్ తీసుకుంటే, ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటే, ఓన్లీ ఫ్రంట్ ఎండ్ మాత్రమే నేర్చుకుంటే ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయంటే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. బ్యాక్ ఎండ్ లేకపోయినా ఓన్లీ ఫ్రంట్ ఎండ్ ఉన్నా సరిపోతుంది. ఓకేనా. ఫ్రంట్ ఎండ్ లేకపోయినా ఓన్లీ బ్యాక్ ఎండ్ ఉన్నా నో ప్రాబ్లం. బట్ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ ఉందనుకోండి, వాడిని ఎప్పుడూ ఆపలేదు. రీజన్ చెప్తా. ఫ్రంట్ ఎండ్ 3 years ఎక్స్పీరియన్స్ కి 15 lakhs నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉందని హెచ్ఆర్తో చెప్తారు. బ్యాక్ ఎండ్ డెవలపర్ వచ్చేసరికి నాకు 20 lakhs కావాలని చెప్పి వాడి ఎక్స్పెక్టేషన్ వాడు చెప్తాడు. ఫుల్ స్టాక్ డెవలపర్ ఉంటాడండి, వాడు ఫ్రంట్ ఎండ్ వచ్చు, బ్యాక్ ఎండ్ వచ్చు, డేటాబేస్ వచ్చు, 3 వచ్చు. వాడేం చేస్తాడంటే నాకు 25 lakhs ఇస్తే నేను మీ కంపెనీలో వర్క్ చేస్తానంట. చూడండి, బ్యాక్ ఎండ్ కి 20 lakhs ఇచ్చి ఫ్రంట్ ఎండ్ కి 20 lakhs ఇస్తే అప్పుడు ఎంత అయింది? 40 lakhs అయింది. డేటాబేస్ వాడు వచ్చేసరికి నాకు 10 lakhs ఇస్తే నేను మీ కంపెనీలో వర్క్ చేస్తాను. సో వాడికి ఒక 10 lakhs, 20 + 20 + 10 ఎంత? ఫుల్ స్టాక్ డెవలపర్ ఏమన్నాడు? 25 lakhs ఇస్తే నేను చేస్తాను అన్నాడు. ఆబ్వియస్ గా కంపెనీ ఎవరిని చూస్ చేసుకునేది? మరి మన పని ఏంటి? అయిపోయి ఆబ్వియస్ గా జరిగేది అదండి.
అలా అని ఫ్రంట్ ఎండ్ తక్కువ కాదు, బ్యాక్ ఎండ్ తక్కువ కాదు. ఫ్రంట్ ఎండ్ తో పాటు బ్యాక్ ఎండ్ కూడా ఉంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది. అర్థమవుతుందా? ఓన్లీ ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటే కాదు, ఫ్రంట్ ఎండ్ తో పాటు బ్యాక్ ఎండ్ కూడా ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఓన్లీ ఫ్రంట్ ఎండ్ మాత్రమే నేర్చుకున్నారు అనుకోండి, ఫుల్ స్టాక్ డెవలపర్ వచ్చి మీకు బ్రేక్ వేస్తాడు, వాడు పట్టుకుపోతాడు జాబ్. ఓకేనా? సో ఫ్రంట్ ఎండ్ ఎంతగా మీరు ఫోకస్ చేస్తున్నారు, బ్యాక్ ఎండ్ కూడా అంతే ఫోకస్డ్. మరి ఓన్లీ ఫ్రంట్ ఎండ్ మాత్రమే నేర్చుకుంటే ఆపర్చునిటీస్ లేవా సార్ అంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. జావా స్క్రిప్ట్ మీద ఓన్లీ జావా స్క్రిప్ట్ మాత్రమే నేర్చుకుంటే చాలు. కొన్ని కంపెనీస్ లో ఓన్లీ జావా స్క్రిప్ట్ మాత్రమే యూజ్ చేస్తారు. జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే ఒక 3-2 years ఎక్స్పీరియన్స్ ఉంటే జస్ట్ ఒక 10 lakhs ఇస్తారు. 3-4 years ఎక్స్పీరియన్స్ ఉంటే 5 lakhs ఇస్తారు. దేని మీద? ఓన్లీ జావా స్క్రిప్ట్. ఆ జావా స్క్రిప్ట్ కి రియాక్ట్ చేసి తోడైంది అనుకోండి, ఈజీగా 15 lakhs తీసుకుంటారు జస్ట్ 3 years ఎక్స్పీరియన్స్. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు రీసెంట్ గానే జాబ్ తెచ్చుకున్నాడు. వాడు ఈ ఆఫ్లైన్ లే ఆఫ్ లో ఎత్తేసారు వాడిని. వాడు యాక్చువల్ గా IBM కంపెనీలో వర్క్ చేశాడు, లే ఆఫ్ లో తీసేశారు. తీసేసి 2 months ఖాళీ ఉన్నాడు. 3rd month లో ఇంటర్వ్యూ క్రాక్ చేశాడు. జస్ట్ వాడికి 3 years ఎక్స్పీరియన్స్. వాడిని అడిగా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే జస్ట్ ఒక 20 lakhs అన్నాడు. 20 lakhs అంటే ఎవరు తీసుకోడరా బాబు, జస్ట్ ఒక 15 lakhs అడుగు. 15 lakhs లో వాడు ఖచ్చితంగా వాడు బార్గెనింగ్ చేస్తాడు కాబట్టి కనీసం ఒక 10 lakhs అని వస్తుందని చెప్పారు. వాడు 15 lakhs అడిగాడు. అదృష్టం ఏంటంటే 15 lakhs ఇచ్చేస్తాం. ఎందుకు వాడికి 15 lakhs ఇస్తారని నేను రీసెర్చ్ చేస్తే, వాడికి రియాక్ట్ చేసేది చాలా అంటే చాలా బాగా చేస్తాడు. రియాక్ట్ చేస్తూ ప్రొఫిషియెంట్, వాడు ప్రో ప్లేయర్ అంటారు కదా, పబ్జీలో ప్రో ప్లేయర్ అంటారు కదా, వాడు అలాగే రియాక్ట్ చేసి ప్రొఫిషియెంట్ ప్రో ప్లేయర్. మంచిగా ఇంటర్వ్యూ క్రాక్ చేశాడు. 15 lakh ప్యాకేజ్ ని వాడు గెయిన్ చేసుకున్నాడు. ఒకటే చెప్తానండి, జావా స్క్రిప్ట్ ఎంత ముఖ్యమో రియాక్ట్ చేసి కూడా అంతే ముఖ్యం. జావా స్క్రిప్ట్ అర్థం కాకపోతే రియాక్ట్ చేసి అసలు అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నాను, జావా స్క్రిప్ట్ అర్థం కాకపోతే, జావా స్క్రిప్ట్ లో మీరు అటు ఇటుగా ఉన్నారంటే రియాక్ట్ చేసి అసలు అర్థం కాదు. ఎందుకంటే రియాక్ట్ చేసి లో ఏవైతే కాన్సెప్ట్ యూజ్ చేస్తామో ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా జావా స్క్రిప్ట్ లో వస్తాయి. ఫంక్షన్స్ వస్తాయి, ప్రామిసెస్ వస్తుంది, డామ్ వస్తుంది. ఈ డామ్ రియాక్ట్ చేసి ఎలా మారుతుందంటే వర్చువల్ డామ్ రియల్ డామ్ గా మారుతుంది. ఓకేనా? సో డామ్ కాన్సెప్ట్ మ్యాండేటరీ, ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే, సో బై యూజింగ్ ఆల్ దీస్ టెక్నాలజీస్ వీ కెన్ క్రియేట్ ఏ రెస్పాన్సివ్ వెబ్ అప్లికేషన్. ఈ ఫైవ్ టెక్నాలజీస్ కూడా వచ్చి ఉండాలి. ఈ 5 టెక్నాలజీస్ లో ఏది మిస్ అయినా కానీ రెస్పాన్సివ్ వెబ్ అప్లికేషన్ అయితే క్రియేట్ చేయడం కుదరదు. ఓకేనా? ఓన్లీ రియాక్ట్ చేసి ఎందుకు యూజ్ చేస్తామంటే సింగిల్ పేజ్ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి మాత్రమే రియాక్ట్ చేసి అనేది ఉపయోగపడుతుంది. లేదు మాకు సింగిల్ పేజ్ అప్లికేషన్ అవసరం లేదు, మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ అయిపోయినా మాకు ప్రాబ్లం లేదు, డేటాబేస్ స్టోరేజ్ ఎక్కువైపోయినా మనకు ప్రాబ్లం లేదు, ఓకే స్పీడ్ అంత ఎక్కువగా స్పీడ్ ఇంప్రూవ్మెంట్ లేకపోయినా మాకు పర్వాలేదు అనుకుంటే రియాక్ట్ చేసి వదిలేసి మిగిలిన టెక్నాలజీస్ అన్నిటిలో ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమవుతుందా? ఓన్లీ రియాక్ట్ చేసి ఎందుకంటే సింగిల్ పేజ్ అప్లికేషన్ టైం అనేది చాలా స్పీడ్ గా వర్క్ అవుతుంది, డేటా స్టోరేజ్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది, అట్ ద సేమ్ టైం కోడింగ్ కూడా చాలా తక్కువ. ఒక్కసారి మీకోసం రియాక్ట్ చేసే అప్లికేషన్ ఒకసారి చూపిస్తాను. మీకు ఏదైనా వెబ్సైట్ చూసినప్పుడు నావ్ బార్, సైడ్ బార్, హెడర్, ఫుటర్ ఎక్కడైనా విన్నట్టుందా ఈ పదాలు? ఎక్కడ? ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేశాను. ఆ వెబ్ అప్లికేషన్ లో యూజర్స్ ని యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసిన యూజర్స్ ని ఎడిట్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఏవైతే యూజర్స్ నేను యాడ్ చేసుకున్నా ఆ యాడ్ చేసిన యూజర్స్ అందరినీ కూడా డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఒక నిమిషం.
ఒక 2 minutes. క్లాస్ స్టార్ట్ అయిన 2 o'clock కదా. చూడండి, ఇవన్నీ కూడా నేను యాడ్ చేసినటువంటి డీటెయిల్స్. నౌ ఐ వాంట్ టు ఎడిట్ ద డీటెయిల్. ఏలి అనే డీటెయిల్స్ ని ఎడిట్ చేయాలనుకుంటున్నాను. సిరి sr@gmail.com ఎడిట్ చేయడానికి డిలీట్ చేయాలనుకున్నాను. deleted. If you want to add the details, here one button is there. It is a add users. If you want to add the users, then you need to enter the details. By using React.js. చూడండి, ఈ React.js లో కాంపోనెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. నావ్బార్ క్రియేట్ చేయాలనుకున్నాం అంటే నావ్బార్ మొత్తాన్ని కూడా ఒక కాంపోనెంట్ గా తీసుకొని ఆ కాంపోనెంట్ ని యాక్చువల్ పేజ్ లో, ఐ మీన్ మెయిన్ పేజ్ లో దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నానంటే ఆ నావ్బార్ మొత్తం కూడా నాకు ప్రెసెంట్ అవుతుంది. ఒక్కొక్క కాంపోనెంట్ ని నేను ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ చేసుకున్నాం. navbar.js అనే ఫైల్ ని ఇంపోర్ట్ చేయడం జరిగింది app.js లో. అంటే navbar ని వేరొక చోట రాశాను, వేరొక చోట రాసిన navbar ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను మెయిన్ పేజ్ లో. సో నాకు మెయిన్ పేజ్ లో వచ్చేసరికి navbar వర్క్ అవుతుంది. అట్ ద సేమ్ టైం హోమ్ పేజ్ వేరొక పేజ్ లో క్రియేట్ చేశాను. హోమ్ పేజ్ అనే ఒక అప్లికేషన్, హోమ్ పేజ్ అనే ఒక కాంపోనెంట్ వేరొక పేజ్ లో క్రియేట్ చేసుకున్నాను, దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను. app.js అనేది మెయిన్ ఫైల్. ఈ ఫ్యూచర్ లో డిస్కస్ చేద్దాం, నో ప్రాబ్లం. ఐ మీన్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. వేరొక చోట రాసుకున్న ఫైల్స్ అన్నిటిని కూడా ఇంపోర్ట్ చేసుకొని React.js లో ఇంపోర్ట్ చేసుకొని సింగిల్ పేజ్ లో, ఇవన్నీ కూడా సింగిల్ పేజ్ లోనే చేస్తున్నాను. వేరొక చోట రాసిన ఫైల్స్ అన్ని కూడా ఇంపోర్ట్ చేసుకొని ఒక ఫైల్లోనే చూపించడం జరుగుతుంది. సేమ్ సినారియో ఇన్స్టాగ్రామ్ లో అదే కదా, సింగిల్ పేజ్ లోనే ఏమేమి వస్తున్నాయి మనకు, సర్చింగ్ వస్తుంది, ఎక్స్ప్లోర్ వస్తుంది, రీల్స్ వస్తుంది, అవన్నీ కూడా సింగిల్ పేజ్ లోనే ఉన్నాయి. ఏ పేజ్ ని క్లిక్ చేస్తే ఆ పేజ్ ఓపెన్ అయిపోతుంది. సపరేట్ న్యూ ట్యాబ్ లో ఓపెన్ అవ్వట్లేదండి, విత్ ఇన్ పేజ్ లోనే ఓపెన్ అవుతుంది. ఓకేనా, నెట్ఫ్లిక్స్ అయినా కానీ మీరు నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసినా కానీ, ఎన్ని పేజెస్ ఓపెన్ చేసినా కానీ విత్ ఇన్ పేజ్ లోనే అన్ని మూవీస్ చూపిస్తుంది. కానీ వేరొక న్యూ ట్యాబ్ అంటూ ఓపెన్ అయ్యి ఆ న్యూ ట్యాబ్ లో చూపించదు. ఇట్స్ ఎ సింగిల్ పేజ్ అప్లికేషన్. దట్ ఈస్ ద రీజన్ ఆల్వేస్ కంపెనీస్ ఆర్ యూజింగ్
React.js and AngularJS. ఓకేనా? సో ఈ React.js నేర్చుకోవడం వల్ల 4 ways లో మనం ప్లేస్ అవ్వచ్చు అండి. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గా ఫేస్ అవ్వచ్చు, యూజర్ డిజైన్ గా UI గా మనం ప్లేస్ అవ్వచ్చు, UI డెవలపర్ గా. అట్ ద సేమ్ టైం ఫుల్ స్టాక్ డెవలపర్ గా ప్లేస్ అవ్వచ్చు. యూజర్ ఎక్స్పీరియన్స్ ద్వారా కూడా మనం ప్లేస్ అవ్వచ్చు. యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే UX డిజైనర్. ఓకేనా? డిజైనర్ గా ప్లేస్ అవ్వచ్చు, UI తో ప్లేస్ అవ్వచ్చు, ఫుల్ స్టాక్ తో ప్లేస్ అవ్వచ్చు, ఓన్లీ జావా స్క్రిప్ట్ తో కూడా ప్లేస్ అవ్వచ్చు. సాలరీస్ డిఫరెంట్ సాలరీస్. రియాక్ట్ చేసి ఉంటే మాత్రం ఒక మంచి సాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. कल आएंगे क्या फिर आप? तो फिर दूसरे भी मैडम हैं, कुछ बात करना है तो मैं कर लेती हूँ सर। हेलो सर से बात करना है, वो आपके बोलिए। यस बात टेल मी व्हाट यू वांट, व्हाट यू आर टॉकिंग. हाँ एमलेस सर, नो. Okay, thank you. Right? No. So that's it about React.js. And ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, HTML కంప్లీట్ అవ్వగానే ఒక ప్రాజెక్ట్ చేద్దాము, CSS కంప్లీట్ అవ్వగానే HTML ప్లస్ CSS తో ఒక ప్రాజెక్ట్ చేద్దాము, బూట్ స్ట్రాప్ కంప్లీట్ అవ్వగానే HTML ప్లస్ CSS ప్లస్ బూట్ స్ట్రాప్ మూడింటితో కలిపి ఒక ప్రాజెక్ట్ చేద్దాం. జావా స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ అంటే ఈ 4 కలిపి 4 ఇంప్లిమెంట్ చేసి ఒక ప్రాజెక్ట్. React.js తో ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్, UI ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్. ఓకేనా? సో మీరు ఇవన్నీ చేయాలంటే డే 1 నుండే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా ఇక్కడికి వస్తే ఉపయోగం ఉండదు. ఓకేనా? స్టార్ట్ చేయమంటారా? HTML స్టార్ట్ చేయమంటారా, లేదంటే రేపటి నుండి చెప్తాను? స్టార్ట్ చేద్దామా? విజువల్ స్టూడియో ఇన్స్టాలేషన్ చేస్తున్నారా? ఓపెన్ చేయండి. ప్రోగ్రామ్స్ చేద్దాం డైరెక్ట్ గా. ఓపెన్. ఒక పేజ్ క్రియేట్ చేసుకోండి, HTML పేజ్, ఐ మీన్ ఫోల్డర్. You need to create a separate folder for HTML. So tell me, what is the meaning of HTML? Definition of HTML? Hypertext. Very good. Okay. And then next. ఆల్రెడీ చెప్పారు కదా, HTML మీకు ఇంట్రడక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, అందుకోసం నేను ఇంట్రడక్షన్ చెప్పకుండా డైరెక్ట్ గా మీకు ఇంప్లిమెంటేషన్ చేద్దామని, ప్రాక్టికల్ గా చూపిద్దామని. ఇంకేం చెప్తారు HTML కోసం? ఆల్రెడీ నేను ఇంతకు ముందే చెప్పాను కదా, HTML ఈజ్ ఏ స్టాటిక్ వెబ్ పేజ్. వెరీ గుడ్ సార్. మధ్య మధ్యలో కొన్ని కవర్ చేస్తూ వెళ్ళండి సార్, ఎంత సమ్ చెప్పినా కూడా. ఏది బేసిక్స్ కూడానా? అంటే నార్మల్ గా బేసిక్స్ ఏం కాదు, కవర్ చేస్తూ వెళ్ళండి అంతే. ఓకే ఓకే. So HTML is a hypertext markup language, right? It is a compiler based programming language. HTML is a compiler based programming language. సార్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మాకు తెలుసు, కానీ కంపైలర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి సార్? కంపైలర్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎనీబడి? ఇంతకుముందు HTML ప్రోగ్రామ్స్ చేశారు కదా,
రైట్. Very good. Compiler based means at a time it will compile the program. For suppose basic example, heading tags ఉన్నాయి H1 to H6. మీరు H1 ట్యాగ్ నుంచి H6 ట్యాగ్స్ వరకు ప్రింట్ చేయాలనుకున్నారు. HTML మీకు ఎలా చూపిస్తుంది అవుట్పుట్ అనేది ఒకేసారి చూపిస్తుందా? H1 నుంచి H6 వరకు ఒకేసారి చూపిస్తుందా? లేదంటే ఒకటి ఇంప్లిమెంట్ ఒకటి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంకొకటి ఎగ్జిక్యూట్ అవడం, ఆ తర్వాత H3, H4, H5, H6 ఇట్లా చూపిస్తుందా? లేదంటే ఎట్ ఏ టైం చూపిస్తుందా? సో దట్ ఈస్ ద రీజన్ HTML is a compiler based programming language. And one more thing, it is creating by using this HTML we can always we can create a static web pages. Okay na? Only we can create static web page, and then next it is a compiler based programming language, right? So మనకు ఈ HTML లో మెయిన్ గా బేసిక్ ట్యాగ్స్ అని కొన్ని ఉన్నాయండి. బేసిక్ ట్యాగ్స్ అని, ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే ద టెక్స్ట్ ఇన్ center of the page, then you need to use center tag, right? If you want to scroll the text, then text is scroll చేయాలి. How can you scroll the text? Mark Q tag చెప్పలేదా? Mark Q tag అని స్క్రోల్ అవుతూ ఉంటుంది టెక్స్ట్. బేసిక్ ఎగ్జాంపుల్, ఏదైనా యాడ్స్ ప్లే చేస్తున్నప్పుడు కింద కాంటాక్ట్ నెంబర్ అది స్క్రోల్ అవుతూ వెళ్తుంది. ఐడియా వచ్చిందా? సో బై యూజింగ్ Mark Q tag we can scroll the text. ఓకేనా? చెప్తాను, ప్రతి ట్యాగ్ చెప్తాం, ప్రతి ట్యాగ్ డిస్కస్ చేద్దాం. basic.html. So here basic is my file name, right? Shift+1 కొడితే స్ట్రక్చర్ అయితే మనకు వస్తుంది, అది అందరికీ తెలిసిందే, రైట్? ఒకసారి చూడండి, దీని యొక్క స్ట్రక్చర్ చూడండి. ఇట్స్ ఏ డాక్యుమెంట్ టైప్ ఆఫ్ HTML. డాక్యుమెంట్ టైప్ ఆఫ్ HTML, ఫస్ట్ లైన్, ఇట్స్ ఏ డాక్యుమెంట్ టైప్ ఆఫ్ HTML. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ సెకండ్ లైన్ చూడండి, ఆల్వేస్ HTML స్టార్ట్స్ ఫ్రమ్ HTML ట్యాగ్. మనం HTML లో మనం వెబ్ పేజ్ మీద ఏది డిస్ప్లే చేయాలనుకున్నా కానీ అది HTML ట్యాగ్స్ లోపలే రాయాలి. ఓకేనా? హియర్ స్టార్టింగ్ HTML ట్యాగ్, ఇట్ ఈస్ ఏ హెడ్ ట్యాగ్, ఇట్ ఈస్ ఏ మెయిన్ ట్యాగ్, it's a root tag. Simply we can call it as a root element, root tag. HTML is a root tag. సో ఒక హ్యూమన్ బీయింగ్ తీసుకుంటే హ్యూమన్ బీయింగ్ లో ఏమేమి మెయిన్ పార్ట్స్ ఏమేమి ఉన్నాయి? హెడ్, బాడీ. హెడ్ లేకపోయినా బ్రతకలేడు, బాడీ లేకపోయినా బ్రతకలేడు. ఫర్ సపోజ్ మీలో ఎవరొకరు వచ్చి నా మెడ నరికేశారండి, మెడ లేదు, హెడ్ పార్ట్ లేదు, బ్రతుకుతానా? బాడీ పార్ట్ లేదు, బ్రతుకుతానా? రైట్? అంటే హెడ్ పార్ట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం బాడీ పార్ట్ కూడా ఉండాలి, అవునా? రైట్. సో హియర్ inside the head tag, inside the HTML tag we have a head tag and body tag. Head tag లోపల we have a title tag and meta tag. So inside the head tag we have some meta tags and one title tag. ఈ meta tags ఎందుకు యూజ్ చేస్తారంటే it is defining the character. ఈ meta tag లోపల చూడండి, char set of UTF-8. ఇది ఏం డిఫైన్ చేస్తుందంటే మనం ఎంటర్ చేసినటువంటి ఆ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా డిఫైన్ చేస్తుంది ఈ మెటా ట్యాగ్ అనేది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ రాసినటువంటి మెటా ట్యాగ్ లో చూడండి, నేమ్, కంటెంట్. ఈ మెటా ట్యాగ్ దేనికి సంబంధించిందంటే మనం రాసేటటువంటి యొక్క టెక్స్ట్ కి సంబంధించింది. అట్ ద సేమ్ టైం దాని యొక్క విడ్త్ ని, సైజ్ ని ఇది మెన్షన్ చేయడం కోసం, క్యాలిక్యులేట్ చేయడం కోసం ఈ మెటా ట్యాగ్, సెకండ్ మెటా ట్యాగ్ అయితే యూజ్ చేస్తారు. ఓకేనా? సో ఇన్సైడ్ చెప్పండి, ఎన్నో కూడా చెప్పు. హలో శ్రీకాంత్ చెప్పు. హలో, బండ పెడతాది అదే బ్యాట్. సార్ మీరు మ్యూట్ చేయండి సార్, పోనీ అందరిని. అవును, అదే మా సార్ అడిగిందంట, అది ఒక మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని ఇద్దామని. ఓకే సార్.
right? So inside the header tag we have a meta tag and we have a title tag. టైటిల్ ట్యాగ్ దేనికి సంబంధించిందయ్యా అంటే మనం రాసినటువంటి ఎంటైర్ డాక్యుమెంట్ కి వీ హ్యావ్ టు గివ్ ఏ టైటిల్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ ఏ యూనిక్ నేమ్. నా నేమ్ ఏలియా, మీ నేమ్ రాధిక, మీ నేమ్ శిల్ప. అలా అన్నా ఫీల్ అవ్వద్దు, జస్ట్ అలా చేసి చూపించాను అంతే, ఓకేనా? మళ్ళీ మీరు ఫీల్ అవ్వద్దు, ఓకేనా? అంటే యూనిక్ నేమ్ అంటే ఉంటుంది. ఆయన బయట అదా ఉన్నది పంపి. సార్ మీ స్క్రీన్ మ్యూట్ ఉంది. మీరు మాట్లాడుతుంటే మిమ్మల్ని మ్యూట్ లో పెట్టిపోయి నన్ను కూడా మ్యూట్ లో పెట్టుకున్నాను. ఒకసారి సైలెంట్ గా ఉండండి అబ్బా కాసేపు. ఓకే సార్. రైట్. సో హియర్ టైటిల్ నేమ్ is Raj and I have given some information about how to display ఏలియా. సో ఏలియా అనే టెక్స్ట్ ఏదైతే నేను డిస్ప్లే చేయాలనుకున్నానో ఆ టెక్స్ట్ ఎక్కడ మెన్షన్ చేయాల్సి వచ్చిందంటే బాడీ ట్యాగ్ లో మెన్షన్ చేయాలి. బాడీ ట్యాగ్ లో మెన్షన్ చేస్తేనే అది మనకు డిస్ప్లే అవుతుంది, ఓకేనా? సో హియర్ ఏలియా అనే టెక్స్ట్ డిస్ప్లే అవ్వడం జరిగింది. ఫర్ సపోజ్ విజయలక్ష్మి అనే టెక్స్ట్ ని నేను ఎంటర్ చేశాను. ఎక్కడ ఎంటర్ చేశాను? నెక్స్ట్ లైన్ లో, బాడీ ట్యాగ్ లోనే నెక్స్ట్ లైన్ లో ఎంటర్ చేశాను. విత్ ఇన్ సేమ్ లైన్ లోనే ఎంటర్ చేశాను. నెక్స్ట్ లైన్ లో ఎంటర్ చేశాను. రైట్. సేవ్ చేస్తున్నాను. నాకు ఎక్కడ డిస్ప్లే అయింది? పక్కనే డిస్ప్లే అయింది. బట్ నేను ఎక్కడ డిస్ప్లే చేయాలనుకున్నాను? సెకండ్ లైన్ లో డిస్ప్లే చేయాలి. సో హియర్ వీ నీడ్ టు యూజ్ బ్రేక్ ట్యాగ్. బిఆర్ అంటే బ్రేక్ ట్యాగ్. బిఆర్ బాగానే ఫాలో అవుతున్నాను. బ్రేక్ ట్యాగ్. ఇంకో విషయం చెప్పాలనుకున్నాను. ఎవ్రీ ట్యాగ్ హ్యాస్ ఏ క్లోజింగ్ ట్యాగ్ అండ్ ఓపెనింగ్ ట్యాగ్, బట్ some tags doesn't have a closing tag. ఎగ్జాంపుల్ వచ్చేసరికి హెచ్ఆర్ ట్యాగ్ ఒకటి ఉంది. హెచ్ఆర్ ట్యాగ్ మీన్స్ వెరీ గుడ్ హారిజంటల్ రో. బిఆర్ మీన్స్ బ్రేక్. ఇన్పుట్ ట్యాగ్. ఇన్పుట్ ట్యాగ్ కూడా క్లోజింగ్ ట్యాగ్ ఉండదండి. ఇన్పుట్ ట్యాగ్ కూడా క్లోజింగ్ ట్యాగ్ ఉండదు, ఓకేనా? ఇంకా కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి, ఫ్యూచర్ లో డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే ద కంటెంట్ ఇన్ నెక్స్ట్ లైన్, దెన్ యూ నీడ్ టు యూజ్ బ్రేక్ ట్యాగ్, రైట్? So if you want to give any horizontal line, then you need to give HR tag. ఒక రో అయితే నాకు ఫామ్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ I want to display this area text in middle of the web page. మిడిల్ లో ప్లేస్ చేయాలనుకున్నాను. ఏలియా అనే టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ అంతా కూడా మిడిల్ లో ప్లేస్ చేయాలనుకున్నాను. హియర్ వీ నీడ్ టు యూజ్ సెంటర్ ట్యాగ్, రైట్? సేవ్ చేసాను ఏలియా. నౌ I want to display this text in by using scroll చేస్తూ టెక్స్ట్ ని డిస్ప్లే చేయాలనుకున్నాను by using
మార్క్ యూ ట్యాగ్. వెరీ గుడ్. టెక్స్ట్ అంతా తీసేయండి. కట్ కరో. You need to paste inside the mark your tag. Example. One center this end. Right? Scroll up the text ని సెంటర్ లో ప్లేస్ చేశాను. సెంటర్ లో ప్లేస్ చేసిన తర్వాత నేను ఏం చేశాను, స్క్రోల్ చేయాలనుకున్నాను. ఇప్పుడు అది ఏం చేస్తుంది, సెంటర్ లోనే స్క్రోల్ అవుతుంది. అప్పుడు మనకు కనిపించదు. సో అందుకోసం ఓకేనా. సో మా సార్ చేంజ్ ఏమన్నాడంటే, అరే నువ్వు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయి. క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ లో మనకి ఏం తెలుసు, ఎక్స్పోనెన్షియల్స్, స్క్వేర్స్, తర్వాత ఇంకేముంటాయి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. రైట్. సో ఈ క్వశ్చన్ పేపర్ మనం ప్రిపేర్ చేయాలంటే బై యూజింగ్ HTML. హౌ కెన్ వి ప్రిపేర్? బై యూజింగ్ ఒక ట్యాగ్ ఉంది. ఆ ట్యాగ్ చెప్తారని చూస్తున్నా. దగ్గరికి వచ్చారు, కన్ఫ్యూజన్ లో ఉన్నారు. నేను మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ చేయాలనుకున్నాను. మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ లో పవర్స్ ని యూజ్ చేయాలనుకున్నాను. పవర్స్ ని యూజ్ చేయాలంటే ఏ ట్యాగ్ యూజ్ చేయాలి? కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆర్డర్డ్ అన్ఆర్డర్డ్ కాదు, నేను చెప్తుంది ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్. అది ట్యాగ్స్, అది సపరేట్ కాన్సెప్ట్. వెరీ గుడ్. సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్, సూపర్ ట్యాగ్, సబ్ ట్యాగ్. అవునా? సూపర్ ఎప్పుడు యూజ్ చేస్తారు, సబ్ ఎప్పుడు యూజ్ చేస్తారు? మీరు చెప్పిన ట్యాగ్స్ కరెక్టే, రెండు కరెక్టే. బట్ సూపర్ ఎప్పుడు యూజ్ చేస్తారు, సబ్ ఎప్పుడు యూజ్ చేస్తారు? పవర్ లో రాయాలనుకుంటే సూపర్ క్లాస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మ్యాథమెటికల్ ఈక్వేషన్ చేస్తున్నాను. సో సూపర్ ట్యాగ్ అయితే యూజ్ చేయాలి. ఒకసారి చేద్దాం. ఏ స్క్వేర్ రైట్. సూపర్ ట్యాగ్ స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి సబ్ ట్యాగ్ స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ టు ఏ ప్లస్ ఆల్రెడీ రాసా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ టు మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటారేంటి బాబోయ్. a plus b whole square. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. పవర్ లో రాయాలంటే ట్యాగ్ వచ్చేసరికి వెరీ గుడ్, సూపర్ ట్యాగ్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు పవర్ లో వాల్యూని మెన్షన్ చేయాలనుకున్నప్పుడు సూపర్ ట్యాగ్ ని యూజ్ చేయాలి. సో మ్యాథమెటిక్స్ సార్ అయితే సాటిస్ఫై అయిపోయాడు. మ్యాథమెటిక్స్ సార్ ఏం చేశాడంటే కెమిస్ట్రీ సార్కి వెళ్ళి, సార్ మా స్టూడెంట్ ఒకడు మ్యాథమెటికల్ ఈక్వేషన్ మంచిగా చేశాడు, మీ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ ను కూడా ఇవ్వండి, వాడు మంచిగా సాల్వ్ చేస్తాడు. సో కెమిస్ట్రీ ఈక్వేషన్స్ కూడా వాడు మంచిగా డిస్ప్లే చేస్తాడని చెప్పి కెమిస్ట్రీ సార్కి అయితే చెప్పాడు. ఇప్పుడు కెమిస్ట్రీ సార్ మీ దగ్గరికి వచ్చేమన్నాడు, అరే మీరందరూ కలిసి ఈక్వేషన్స్ ని ఫామ్ చేయండి. H2 plus O2 equal to H2 plus O2 equal to H Z plus Zn plus O. చెప్తే చాక్లెట్ ఇస్తా.
ఆ కెమికల్ నేను చెప్పండి అబ్బా. వెరీ గుడ్, జింక్ ఆక్సైడ్. చాక్లెట్ ఎక్స్పెక్ట్ చేయమాకు, ఏదో సరదాగా అన్నా చెప్తారా. N+H3 NH3 రైట్. పవర్ లో వాల్యూని మెన్షన్ చేయడం కోసం వీ నీడ్ టు యూజ్ సబ్ ట్యాగ్. ఒకసారి వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఏ వాల్యూ అయినా తీసుకోండి, మీరు ఏ టెక్స్ట్ అయినా మెన్షన్ చేసుకోండి. పవర్ లో రాయాలనుకుంటే సూపర్ ట్యాగ్ యూజ్ చేస్తారు, బేస్ లో రాయాలనుకుంటే సబ్ ట్యాగ్ యూజ్ చేస్తారు. ఓకేనా? సో నౌ I want to perform chemistry operations. బేసిక్ లెవెల్లో చెప్పుకుంటూ వెళ్తానండి అర్థం కావడం కోసం. ఒక్కోసారి సినిమాల ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఒకసారి కెమిస్ట్రీ తీసుకుంటాను, ఒకసారి వాట్సాప్ ఏదో ఒకటి తీసుకుంటాను మీకు అర్థం కావడం కోసం. అర్థం కాకపోతే అప్పుడే అడగండి, ఎగ్జాంపుల్ చెప్పి మారుస్తా మీకు అర్థం కావడం కోసం. కెమిస్ట్రీ కదా, H2SO4 H రాశాను. H2 ఎక్కడ రావాలి? బేస్ లో రావాలి. బేస్ లో రావాలంటే వీ నీడ్ టు యూజ్ సబ్ ట్యాగ్. వెరీ గుడ్, హియర్ ఐఎమ్ యూజింగ్ సబ్ ట్యాగ్ H2 ప్లస్ SO4 కదా, SO సబ్ లో రాయాలి. వీ నీడ్ టు యూజ్ సబ్ ట్యాగ్ SO4 H2SO. ఓకేనా? సో మ్యాథ్స్ లెక్చరర్, కెమిస్ట్రీ లెక్చరర్ వచ్చి మన దగ్గరికి చేయించుకున్న తర్వాత ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఏమన్నా తక్కువ అంటే ఆయన తక్కువ కాదు. ఆయన ఏమన్నాడంటే, అరే నాకు టెక్స్ట్ అంతా కూడా బోల్డ్ కలర్స్ లో కావాలి, బోల్డ్ ఫార్మాట్ లో కావాలన్నాడు. బోల్డ్ ఫార్మాట్ లో చెప్పండి. బీటెక్ యాక్చువల్ గా బీటెక్ అనేది ఇంతకు ముందు యూజ్ చేసేవాళ్ళు, ప్రెసెంట్ యూజ్ చేస్తుంది వెరీ గుడ్ స్ట్రాంగ్ ట్యాగ్. ఓకేనా? ఒకసారి చూద్దాం, అది కూడా చూద్దాం. ఇవన్నీ కూడా బేసిక్ ట్యాగ్స్ అండి, బేసిక్ స్టైల్స్ ఇవన్నీ కూడా. స్ట్రాంగ్ ట్యాగ్ ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ కి ఏలి అనే ఈ టెక్స్ట్ కి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? ఎలా ఉంది? కొంచెం బోల్డ్ కలర్ లో, బోల్డ్ ఫార్మాట్ లో ఉంది, అవునా? సో ఇదే బోల్డ్ ఫార్మాట్ లో ఉన్నటువంటి ఈ టెక్స్ట్ అంతా కూడా ఇటాలిక్ ట్యాగ్ లో ఇటాలిక్ ఫార్మాట్ లో మార్చాలన్నాడు. వెరీ గుడ్, ఐ ట్యాగ్. ఇట్ ఈస్ ఏ ఇటాలిక్ ట్యాగ్. ఐ ట్యాగ్ అనేది ఇంతకు ముందు యూజ్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు వచ్చేసరికి ఈఎం ట్యాగ్ గా దీన్ని పిలుస్తున్నారు. ఈఎం ట్యాగ్, ఈఎం. ఒకసారి చూద్దాం. సో స్ట్రాంగ్ వర్క్ అయింది. ఐ బీ ట్యాగ్ కూడా వర్క్ అవుతుందో లేదో చూద్దాం. మీరు చెప్తే నేను ఎందుకు నమ్మాలి? అన్ని చూద్దాం. నా ఆలోచన ఏంటంటే, బీ ట్యాగ్ ఉండగా స్ట్రాంగ్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? స్ట్రాంగ్ ట్యాగ్ యూజ్ చేసిన, బీ ట్యాగ్ యూజ్ చేసిన రెండు వర్క్ అవుతుంది. బీ ట్యాగ్ ఉండగా మళ్ళీ స్ట్రాంగ్ ట్యాగ్ ఎందుకు? అర్థమవుతుందా లేదా? ఆల్రెడీ బీ ట్యాగ్ వర్క్ అవుతుంది, స్ట్రాంగ్ ట్యాగ్ వర్క్ అవుతుంది. ఓకే, బీ ట్యాగ్ ఫస్ట్ వచ్చింది, స్ట్రాంగ్ ట్యాగ్ వెనక వచ్చింది. బీ ట్యాగ్ ఉండగా స్ట్రాంగ్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేయాల్సింది? ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? వెరీ గుడ్. ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో, HTML5 ఏదైతే ఉందో, HTML5 నుండి స్ట్రాంగ్ ట్యాగ్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రీవియస్ లో వచ్చేసరికి ఐ ట్యాగ్, బీ ట్యాగ్, బోల్డ్ ట్యాగ్. సేమ్ సినారియో, ఐ ట్యాగ్, ఈఎం ట్యాగ్. ఒకసారి చూద్దాం. బోరింగ్ గా ఉందా? బోరింగ్ గా ఉంటే చెప్పండి, కాన్సెప్ట్ చేంజ్ చేస్తాం, అంతేగాని మిమ్మల్ని ఒక డౌట్ లేదు. కొన్ని కాన్సెప్ట్ చెప్పి పంపిస్తాం. స్పీడ్ అవుతుందా, స్లో అవుతుందా, మీడియం ఉందా? మీడియం నో ప్రాబ్లం. స్లో అయితే చెప్పండి, కొంచెం స్పీడ్ పెంచుతాను. స్పీడ్ అయితే చెప్పండి, మీడియంలో వెళ్తాను. ఏదో రెస్పాన్స్ అయితే చెప్పండి. సో హియర్ ఐ వాంట్ టు యూస్ ఐ ట్యాగ్. ఇట్స్ ఏ ఇటాలిక్ ట్యాగ్. HTML5 కదా నేను యూజ్ చేస్తుంది. నేను అదే చెప్తున్నా, HTML5 అనేది ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. HTML4 ఇంతకు ముందు ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతకు ముందు నాటి వరకు ఐ ట్యాగ్ యూజ్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే HTML5 వచ్చిందో
ఐ ట్యాగ్ యూజ్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ ట్యాగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకో, నీ ఇష్టం. బట్ ఐ వచ్చేసరికి, ఐ ట్యాగ్ వచ్చేసరికి ఇట్స్ ఎ లెగసీ ట్యాగ్. లెగసీ ట్యాగ్ అంటారు. ఇంతకు ముందు యూజ్ చేస్తారు, ఇప్పుడు ఎవరు కూడా దాన్ని యూజ్ చేయట్లేదు. అందరూ కూడా స్ట్రాంగ్ ట్యాగ్ యూజ్ చేస్తారు. అంతే, అంతకు మించి ఏం లేదు. నీ ఓపిక అబ్బా, ఐ ట్యాగ్ యూజ్ చేసుకుంటా చేసుకో, బీ ట్యాగ్ కావాలా చేసుకో, ఏది ఇష్టం వస్తే అది చేసుకోండి, ఏదైనా యూజ్ చేసుకోండి, రెండు వర్క్ అవుతున్నాయి కదా, రైట్? సో ఐ ట్యాగ్ ఇట్స్ రాజా రాణి. టెక్స్ట్ చూడండి, ఇటాలిక్ ఫార్మాట్, రైట్? And then next we have one more new tag, that is a EM tag. వర్షం. రెండు ఇటాలిక్ ట్యాగ్స్, బట్ ఐ ట్యాగ్ వచ్చేసరికి లెగసీ ట్యాగ్. ఇంతకు ముందు యూజ్ చేసేవాళ్ళు HTML4 వర్షన్ వరకు ఐ ట్యాగ్ యూజ్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే 5th వర్షన్ ఇంట్రడ్యూస్ చేస్తారో అప్పటి నుంచి EM ట్యాగ్ గా దాన్ని పిలుస్తున్నారు. ఓకేనా, రైట్? ఇకపోతే హెడ్డింగ్ ట్యాగ్స్ అని చెప్పండి. మీరు ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే నాతో ఇంటరాక్ట్ అవ్వాలి, నాతోనే మాట్లాడండి. మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడాలనుకుంటే బయటకు వెళ్ళి మాట్లాడండి కొద్దిసేపు, ఓకేనా? ఏమనుకోదు. H1 ట్యాగ్, H2 ట్యాగ్, H3, H4, H5, H6. సార్ మీరు హెడ్డింగ్ ట్యాగ్స్ అన్నారు కదా, ఒక హెడ్డింగ్ ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది కదా, H1 నుంచి H6 కి ఎందుకు ఇన్ని ట్యాగ్స్ ఎందుకు వచ్చినాయి అంటే, వెరీ గుడ్, మీకు తెలుసు, మీకు చెప్పేస్తారు, నాకు తెలుసు. మీరు కలెక్టర్ అయిపోతారండి, మీరు కలెక్టర్ అయిపోతారయ్యా. ఏదో పొరపాటున ఇక్కడ ఉన్నారే కానీ, 1 minute. ఇంతే ఫన్నీగా ఉంటుంది క్లాస్, జోవియల్ గా ఉంటుంది, కాన్సెప్ట్స్ కూడా తొందరగానే కంప్లీట్ చేస్తాం. చూడండి, H1 నుండి H6 వరకు ట్యాగ్స్ అన్ని కూడా రాశాను. H1 నుంచి H6 వరకు ఉన్నటువంటి ట్యాగ్స్ ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సైజ్ అనేది డిఫరెన్షియేట్ జరిగింది. అట్ ద సేమ్ టైం దానికి బోల్డ్ స్టైల్ ఇంప్లిమెంట్ అయింది. అట్ ద సేమ్ టైం సైజ్ కూడా డిక్రీజ్ అవుతూ వస్తుంది. H1 నుండి H6 వరకు సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బోల్డ్ టెక్స్ట్ కూడా దానికి అటాచ్ అయింది, బోల్డ్ స్టైల్ కూడా. ఓకేనా? సో మనం ఏం చేస్తామంటే H1 ట్యాగ్ వచ్చేసరికి టైటిల్ మెయిన్ ఏదన్నా HTML రాయాలనుకున్నా, HTML నోట్స్ రాయాలనుకున్నాము, అప్పుడు ఏం చేస్తారు? H1 ట్యాగ్ ప్లేస్ లో ఇన్ బిట్వీన్ ఇన్సైడ్ ద HTML ట్యాగ్, H1 ట్యాగ్ వీ హ్యావ్ టు రైట్ HTML. ఒక HTML అనే హెడ్డింగ్ ఇస్తారు. అప్పుడు ఆ HTML ఎలా కనబడుతుంది మనకు? ఒక బోల్డ్ ఫార్మాట్ లో, ఒక బిగ్ సైజ్ హెడ్డింగ్ లో కనిపిస్తుంది. సైడ్ హెడ్డింగ్ రాయాలనుకున్నారు, H2 ట్యాగ్ రాస్తారు, H4, H6 ఏదో ఒకటి రాసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ టెక్స్ట్ అనేది సైజ్ డిఫరెన్షియేట్ వస్తుంది కదా. సో అందుకోసం హెడ్డింగ్ ట్యాగ్స్ హెడ్డింగ్స్ కోసమే యూజ్ చేస్తారు. ఓకేనా? హెడ్డింగ్స్ కోసమే యూజ్ చేస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ ట్యాగ్ చెప్తాను, ఇంపార్టెంట్ ట్యాగ్ చెప్పేసి వదిలేస్తాను. దట్ ఈస్ ఏ ఇమేజ్ ట్యాగ్. గుర్తుపెట్టుకోండి, ఇమేజ్ ట్యాగ్ అనేది కొంచెం క్లమ్జీగా ఉంటుంది. ఏం సార్ ఇమేజ్ ట్యాగ్ కూడా క్లమ్జీగా ఉంటుందంటే ఉంటుంది. ఎందుకంటే ఇమేజ్ ట్యాగ్ లో మీరు పాత్ అనేది ఖచ్చితంగా కరెక్ట్ గా మెన్షన్ చేయాలి. మీ ఫోల్డర్ లో ఎక్కడైతే ఫోల్డర్ లో ఫోటో ఉందో ఆ ఫోటోని పాత్ అనేది కరెక్ట్ గా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయకపోతే ఫోటో డిస్ప్లే కాదు, అందులో డౌట్ లేదు. ఇన్ కేస్ బ్రౌజర్ నుంచి తీసుకోవాలనుకుంటున్నారా, అక్కడ ఇమేజ్ ని కాపీ చేసి, ఇమేజ్ అడ్రస్ ని కాపీ చేసి పేస్ట్ చేసుకుంటున్నారా, బ్రహ్మాండంగా వర్క్ అవుతుంది. ఇంకొక విషయం చెప్పమంటారా? ఇంకొక విషయం, అన్ని బ్రౌజర్స్ లో ఇది వర్క్ అవుతుంది. ఇమేజ్ ట్యాగ్ అనేది కొన్ని బ్రౌజర్స్ లో వర్క్ అవుతుంది. యాక్చువల్ గా నేను గో లైవ్ వాడుతున్నాను. HTML లోనే గో లైవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ప్రతిసారి నేను మోడిఫికేషన్ చేసిన తర్వాత సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? జస్ట్ టెక్స్ట్ ఎంటర్ చేసి అవుట్పుట్ చెక్ చేసుకుంటే నాకు టెక్స్ట్ ఎంటర్ అయిపోతుంది, డిస్ప్లే అవుతుంది.
గో లైవ్ యూజ్ చేసుకోకుండా డైరెక్ట్ గా క్రోమ్ నుంచి నేను రన్ చేసుకున్నానంటే నేను మాడిఫై చేసిన ప్రతిసారి కూడా సేవ్ చేయాలి, రన్ చేయాలి, రీఫ్రెష్ కొట్టాలి, సేవ్ రిఫ్రెష్, టైం వేస్ట్. డైరెక్ట్ గా గో లైవ్ అనే ఆప్షన్ యూజ్ చేసుకున్నానంటే ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ ఫైల్స్ లో మీరు ఏం చేస్తారంటే ఫైల్స్ లో ఆటో సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. మళ్ళీ మీరు సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆటో సేవ్ ఆప్షన్ మీరు యాక్టివేట్ చేసుకుంటే ప్రతిసారి సేవ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా యాక్టివేట్ అయిపోతుంది, సేవ్ అయిపోతుంది. ఓకేనా? సో ఒకసారి ఇమేజ్ ట్యాగ్ చూద్దాం. ఇమేజ్ ట్యాగ్. సో ఆ ఇమేజ్ ట్యాగ్ లోపల మనకు 2 అట్రిబ్యూట్స్ అయితే డిస్ప్లే అయినాయి. ఫస్ట్ వన్ ఈజ్ సోర్స్ అట్రిబ్యూట్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్టర్నేట్ అట్రిబ్యూట్. సార్ లోపల ఉన్నదాన్ని ఆల్టర్నేట్ అట్రిబ్యూట్ అని కాల్ చేయాలా? అవును, అట్రిబ్యూట్ గానీ కాల్ చేయాలి. ఆల్వేస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ అట్రిబ్యూట్. సోర్స్ ఇట్స్ అన్ అట్రిబ్యూట్. యాంకర్ ట్యాగ్ తీసుకున్నారా? అందులో హెచ్ రిఫరెన్స్ అని ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. పాత్ ని మీరు మెన్షన్ చేయడం కోసం రిఫరెన్స్ అంటే ఒక ప్లేస్ లో ఉంది, సర్టెన్ ప్లేస్ నుంచి నువ్వు కాల్ చేసుకుంటున్నావు, ఆ పాత్ ని కాల్ చేసుకుంటున్నావు. అర్థమైందా? సో వీటన్నిటిని కూడా అట్రిబ్యూట్స్ అంటారండి. అట్రిబ్యూట్స్ అంటారు. ఒకసారి చూద్దాం. ఈ సోర్స్ అనే అట్రిబ్యూట్ లో ఏదైనా క్రోమ్ నుంచి ఏదైనా ఇమేజ్ ని తీసుకొచ్చుకున్నాం. చెప్పండి. హీరో మహేష్ బాబా. మహేష్ బాబు. కాపీ ఇమేజ్ అడ్రస్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. కాపీ చేశాను, పేస్ట్ చేశాను. ఇమేజ్ వచ్చిందా? ఇఫ్ ఇన్ కేస్ ఇమేజ్ డిస్ప్లే కాకపోతే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే we have one more attribute, that is a alt attribute, that means alternate attribute. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, పని అవ్వలేదు అనుకోండి, ఆల్టర్నేట్ ఆప్షన్ ఉందా? ఇది కాకపోతే వేరొక ఆప్షన్, ఇమేజ్ డిస్ప్లే కాకపోతే వేరొక ఆప్షన్ ఉందా అని మనం అడగలిగితే ఆల్టర్నేట్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది. ఈ ఆల్టర్నేట్ అనే అట్రిబ్యూట్ లో ఏం చేస్తారంటే టెక్స్ట్ ని డిస్ప్లే చేస్తారు. ఆల్టర్నేట్ అట్రిబ్యూట్. ఈ ఆల్టర్నేట్ అట్రిబ్యూట్ లో టెక్స్ట్ మీ ఇష్టం వచ్చింది ఏమి ఇవ్వచ్చు. అప్లోడ్స్ ఇది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే ఇమేజ్ అనేది డిస్ప్లే కాకపోతే ఆల్టర్నేట్ గా టెక్స్ట్ మీకు యాక్టివేట్ అవుతుంది. అర్థమైందా? రెండు యాక్టివేట్ అవ్వవు ఎట్ ఏ టైం, రెండు యాక్టివేట్ అవ్వవు. ఒక్కసారి చూడండి, ఇక్కడ ఇమేజ్ డిస్ప్లే అయింది కాబట్టి ఆల్టర్నేట్ టెక్స్ట్ అనేది డిస్ప్లే కాలేదు. ఇన్ కేస్ ఇమేజ్ డిస్ప్లే కాకపోతే ఖచ్చితంగా ఆల్టర్నేట్ టెక్స్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకేనా? రైట్. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ ట్యాగ్, దట్ ఈస్ ఏ యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ దేనికి యూజ్ చేస్తారంటే ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ ని కాల్ చేసుకోవడం కోసం, రిఫరెన్స్ కోసం. విత్ ఇన్ పేజ్ లోనే ఉండి వేరొక పేజ్, ఎక్కడో ఉన్నటువంటి పేజ్ ని మనం కాల్ చేయడం కోసం యాంకర్ ట్యాగ్ ని యూజ్ చేస్తారు. ఒకసారి చూద్దాం. a.html యాంకర్ ట్యాగ్ హెచ్ రిఫరెన్స్. చూడండి, ఈ హెచ్ రిఫరెన్స్ లోపల here I need to give text as a title. సో టైటిల్ అని ఒక టెక్స్ట్ నేను ప్రెజెంట్ చేయడం జరిగింది. లైవ్ సర్వర్ స్టార్ట్ చేస్తాను. ఓకే, లైవ్ సర్వర్ టైటిల్ అనే టెక్స్ట్ వచ్చింది. చూడండి ఏం కనిపిస్తుంది అక్కడ? లింక్ యాక్టివేట్ అయింది. లింక్ యాంకర్ ట్యాగ్ కదా, ఇట్ ఈస్ ఆల్వేస్ ఫాలోస్ లింక్ చేయడం కోసం యాంకర్ ట్యాగ్ ని యూజ్ చేస్తారు, ఒక పాత్ నుంచి ఇంకొక పాత్ ని. ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నానంటే basic.html అనే పేజ్ ని యాంకర్ ట్యాగ్ ని లింక్ చేయాలనుకున్నాను. basic.html అనే ఫైల్ ఏదైతే ఉందో ఈ ఫైల్ ని యాంకర్ ట్యాగ్ లోపల లింక్ చేయాలనుకున్నాను. నేను ఎప్పుడైతే టైటిల్ క్లిక్ చేస్తానో, టైటిల్ ని క్లిక్ చేసిన వెంటనే basic.html అనే పేజ్ ఓపెన్ కావాలి.
ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ ని కాల్ చేస్తున్నాను. సో చూద్దాం. basic.html టైటిల్ వచ్చిందా? నేను ఎప్పుడైతే టైటిల్ మీద క్లిక్ చేశానో వెంటనే basic.html ఫైల్ అనేది ఓపెన్ అయిందా? అర్థమైందా? అండ్ ఇంకొకటి విత్ ఇన్ పేజ్ లోనే ఓపెన్ అయింది కదా సార్. మీరు అంటారు సార్ నాకు విత్ ఇన్ పేజ్ లోనే వద్దు, నాకు వేరొక పేజ్ లో ఓపెన్ కావాలి. ఆప్షన్ ఉందా? ఎస్, వీ హ్యావ్ ఏ మల్టిపుల్ ఆప్షన్స్. టార్గెట్ అనే యాట్రిబ్యూట్ ఒకటి ఉంది. ఆ టార్గెట్ అనే యాట్రిబ్యూట్ లోపల బ్లాంక్, పేరెంట్, సెల్ఫ్, టాప్. మీకు సెల్ఫ్ విత్ ఇన్ పేజ్ లోనే ఓపెన్ అవ్వాలనుకుంటే సెల్ఫ్ యూజ్ చేసుకోండి, లేదు నాకు వేరే పేజ్ లో ఓపెన్ కావాలనుకుంటే బ్లాంక్ పెట్టుకోండి. సార్ మీరు చేయండి మీ దాంట్లో. నాకు అనేది ఒకటే ఓపెన్ అవుతుంది పేజ్. సెల్ఫ్ అంటే ట్రై చేయండి. నాలుగు కూడా విత్ ఇన్ పేజ్ లోనే ఓపెన్ అయింది నాకు. మీకు డిఫరెంట్ గా ఓపెన్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. బ్లాంక్, పేరెంట్, సెల్ఫ్, టాప్ 4 ట్రై చేయండి. ల్యాప్టాప్ లేదా మీరు రేపటి నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకోండి. అంటే రేపటి నుంచి ప్రాక్టికల్ గా చేస్తున్నాం. ఏం లేదు, HTML విన్నా అర్థమైపోతుంది, చూస్తే అర్థమైపోతుంది. ఇంటికి ప్రాక్టీస్ చేసుకున్నా నో ప్రాబ్లం. బట్ జావా స్క్రిప్ట్ నుండి మాత్రం తెచ్చుకోవాల్సింది మ్యాండేట్. స్టైల్స్ కూడా అర్థం కావు, ఐ మీన్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది కాబట్టి స్టైల్స్ కూడా కావాలి. టార్గెట్ చేశారా? టార్గెట్ అట్రిబ్యూట్ సో మీరు రేపు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే HTML గురించి, ఐ మీన్ యాక్చువల్గా రేపు ఎల్లుండి నేను క్లాస్ తీసుకోవడం లేదు, చిన్న వర్క్ ఉంది. సాటర్డే మీ క్లాస్ ఉంటుందా? సాటర్డే క్లాస్ ఉంటుందా? నాకు తెలియదు కాబట్టి క్లాస్ లేదంటున్నారా? లేదు కదా. సో మండేనే కదా. ఓకే, సో మండే మీరు ఏం చేస్తారంటే HTML గురించి డిస్క్రిప్షన్ చదువుకురండి. మండే నుండి క్లాసెస్ ఎలా ఉంటాయో చెప్తున్నాను. వచ్చిన వెంటనే ఎవరొకరు లేపుతాను, ర్యాండమ్ గా లేపుతాను, ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏ టాపిక్ అయితే ఇస్తానో ఆ టాపిక్ గురించి ఒక 10 minutes, జస్ట్ ఒక 10 minutes మాట్లాడితే చాలు. ఓకేనా? జస్ట్ ఇది ఇంటరాక్షన్ కోసం మాత్రమే, మీలో భయాన్ని పోగొట్టడం కోసం మాత్రమే. లేదు సార్ మాకు వద్దు, మాకు అవసరం లేదంటారా, నష్టపోయేది మీరే. ఓకే కదా, మీకు ఓకే కదా? కమ్యూనికేషన్స్ కోసం మాత్రమే, ప్రతిరోజు జరుగుతుంది. జస్ట్ ఒక 10 minutes, 10 to 20 minutes, దట్స్ ఇట్. ఎక్కువ సేపు తీసుకోవద్దు. ఎవరొకరు వస్తారు, ఎవరొకరిని సెలెక్ట్ చేస్తాను. వచ్చిన వాళ్ళు జస్ట్ ఒక 10 to 15 minutes మీరు కమ్యూనికేట్ అవుతూ ఉండాలి. ఏదైనా ఒక టాపిక్ ఇస్తాను, ఆ టాపిక్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో రేపు మండే వచ్చేటప్పుడు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, ఏ టాపిక్ చూస్తారంటే ఏఐ గురించి చూడండి. ఏఐ ఇక్కడ వచ్చిన తర్వాత, సార్ నాకు కొంచెం భయంగా ఉంది, నేను మీ అందరినీ చూస్తుంటే నాకు భయం వేస్తుంది, చూడకుండా చెప్పలేకపోతున్నాను, చూసి చెప్పొచ్చా అంటే ఎక్స్క్యూజ్ అయితే చేయను. బట్ మీరు తప్పదు అంటేనే ఎక్స్క్యూజ్ చేస్తాను. అంటే జస్ట్ 2-3 days మాత్రం నేను ఎక్స్క్యూజ్ చేస్తాను, తర్వాత నుంచి ఎక్స్క్యూజ్ చేస్తాను. మీరు ఎంతసేపు మాట్లాడినా ప్రాబ్లం లేదండి. ఓన్లీ మీరు ఇక్కడికి రావాలి, మాట్లాడాలి, భయాన్ని పోగొట్టుకోవాలి అంతే. అండ్ వన్ మోర్ థింగ్,
ఎవ్రీ వీక్ మనకు మాక్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, టెస్ట్ అయితే ఉంటుంది. ఓకేనా, మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటాను, ప్రతి వీక్ తీసుకుంటాను. ప్రతిరోజు 10 to 20 minutes ఒక కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది. ఎవరో ఒకరు ర్యాండమ్ గా చెప్తాను, వస్తారు, మాట్లాడతారు, కూర్చుంటారు. ఓకేనా, అందరిని అడుగుతారండి, నో ప్రాబ్లం, నో డౌట్, అందులో డౌటే లేదు. సార్ నన్ను చూస్తే భయపడుతున్నాను, నేను సార్ చూస్తే భయపడుతున్నాను, సార్ నన్ను వదిలేయండి సార్ అంటే ఎక్స్క్యూజ్ చేయండి, అస్సలు ఎక్స్క్యూజ్ చేయండి. ఓకేనా, ఇవన్నీ మేనేజ్మెంట్ వాళ్ళు చేయమని చెప్తే నేను చేస్తున్నాను. ఓకేనా, రైట్. తర్వాత క్లాస్ అయిపోయిన వెంటనే మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఇక్కడే కూర్చోండి, ఇక్కడే అడగండి. అసైన్మెంట్స్ ఇస్తాం, అసైన్మెంట్స్ ఇచ్చిన తర్వాత అవి మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే బయటకు పంపించేస్తున్నాను. ఏంటి సార్ మేము ఇంకా చిన్నపిల్లలమా అంటే అలా అనుకోవద్దు, మీరందరూ మంచిగా నేర్చుకోవాలని నేను చెప్తున్నాను. డైలీ అసైన్మెంట్స్ ఇస్తానండి. సో రేపు వచ్చేటప్పుడు ఏం అసైన్మెంట్ చేస్తారంటే ఏఐ గురించి చదువుకొని రండి. అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు చెప్పిన ట్యాగ్స్ ఏవైతే ట్యాగ్స్ ఉన్నాయో ఆ ట్యాగ్స్ లో ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయండి. కంటెంట్ ఏదైనా డిస్ప్లే చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు కంటెంట్ డిస్ప్లే చేయండి. బట్ నేను యూజ్ చేసిన ప్రతి ట్యాగ్ నాకు కావాలి. మార్కెట్ ట్యాగ్ కావాలి, బ్రేక్ ట్యాగ్ కావాలి, ఓకే, సెంటర్ ట్యాగ్ కావాలి, అట్ ద సేమ్ టైం బిఆర్ ట్యాగ్ కావాలి, హెచ్ఆర్ ట్యాగ్ కావాలి, తర్వాత ఇమేజ్ ట్యాగ్ కావాలి. ఓకేనా, అండ్ దెన్ నెక్స్ట్ ఏం యూజ్ చేస్తాం, యాంకర్ ట్యాగ్ కావాలి. ఓకేనా, సో ఫార్మాట్ ఎలా చేస్తారంటే ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకురండి. సింపుల్ గా ఒక రెజ్యూమ్ ఎలా చేస్తారంటే యాంకర్ ట్యాగ్ తీసుకోండి, యాంకర్ ట్యాగ్ లోపల రెజ్యూమ్ అని ఒక టైటిల్ మెన్షన్ చేయండి. ఇది ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసరికి ఇట్స్ ఏ రెజ్యూమ్. ఓకేనా, సో ఇంకొక ఫైల్ తీసుకోండి, basic.html ఫైల్ ఏదైతే ఉందో ఈ ఫైల్ లోపల మొత్తం తీసేస్తున్నాను. రైట్, సో ఏమేమి ట్యాగ్స్ చెప్పాను, సెంటర్ ట్యాగ్ చెప్పాను కదా, ఈ సెంటర్ ట్యాగ్ లోపల మీ నేమ్. ఓకేనా, లేదు దానికన్నా ముందు నా ఫోటో రావాలనుకుంటే హియర్ వీ హ్యావ్ టు యూజ్ ఇమేజ్ ట్యాగ్ పెట్టుకోండి. కింద మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీ పేరు వచ్చేసరికి నేమ్, సెంటర్ ట్యాగ్ అయితే సెంటర్ ట్యాగ్, లేదు సెంటర్ ట్యాగ్ లో వద్దు అనుకుంటే H1 ట్యాగ్ యూజ్ చేసుకోండి, హెడ్డింగ్ ట్యాగ్స్. ఓకేనా, అండ్ దెన్ నెక్స్ట్ మీ డీటెయిల్స్ అనేవి స్క్రోల్ అవుతూ ఉండాలి. మార్కెట్ ట్యాగ్ కోసం మీ మొబైల్ నెంబర్ని స్క్రోల్ చేసుకుంటూ ఉండండి. డైరెక్షన్స్ మార్చండి, లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్, టాప్ అయితే టాప్, బాటమ్ అయితే బాటమ్. ఏది కావాలనుకుంటే, ఏ డైరెక్షన్ లో మీరు మెన్షన్ చేయాలనుకుంటే ఆ డైరెక్షన్ లో మెన్షన్ చేసుకోండి. ఓకేనా, నాకు వర్క్ అవ్వాలి, దట్స్ ఇట్. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకేం ట్యాగ్స్ ఉన్నాయి, మార్క్యూ అయిపోయింది, తర్వాత హెడ్డింగ్ ట్యాగ్స్ అయిపోయింది, తర్వాత ఇమేజ్ ట్యాగ్ అయిపోయింది, బ్రేక్ ట్యాగ్. సో ఇమేజ్ ట్యాగ్ అయిపోయిన తర్వాత వెంటనే మీరు సెంటర్ ట్యాగ్ రాశారనుకోండి, ఏమవుతుంది, ఇమేజ్ ట్యాగ్ పక్కనే వస్తుంది, నాకు నెక్స్ట్ లైన్ లో రావాలి. సో హియర్ వీ నీడ్ టు యూజ్ బ్రేక్ ట్యాగ్. ఇక్కడ బ్రేక్ ట్యాగ్ యూజ్ చేశారు, అవునా. హెచ్ఆర్ ట్యాగ్ ఓకే, ఇక్కడ హెచ్ఆర్ ట్యాగ్ ఎక్కడైతే మెన్షన్ చేయండి. ఐ మీన్ మీ ఇమేజ్ కింద ఒక రో వచ్చింది, ఆ రో కింద మీ డీటెయిల్స్ వస్తాయి. అర్థమైందా, రైట్. H1 ట్యాగ్ అయిపోయింది. సో మీరు మీ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ని స్ట్రాంగ్ ట్యాగ్ యూజ్ చేయండి. మీ నేమ్ స్ట్రాంగ్ ట్యాగ్ యూజ్ చేస్తే మళ్ళీ సెంటర్ ట్యాగ్ కాబట్టి మధ్యలో డిస్ప్లే కాదు. అప్పుడు H1 ట్యాగ్ ఒక మంచి ఏంటి, సెంటర్ ట్యాగ్ ఏదైతే ఉందో ఆ సెంటర్ ట్యాగ్ కి ఇమేజ్ నేమ్ ఇవ్వండి. మీ నేమ్ వచ్చేసరికి H1 ట్యాగ్ లో ఇవ్వండి. రైట్. ఇకపోతే మీ క్వాలిఫికేషన్, బీటెక్ అయితే బీటెక్, ఇంటర్ అయితే ఇంటర్, 10th అయితే 10th. ఫర్ సపోజ్ మీరు 10th క్లాస్ డీటెయిల్ మెన్షన్ చేయాలనుకున్నారు, ఎలా రాస్తారు, రోమన్ నెంబర్, సరే, పవర్ లో టీహెచ్ రావాలి, 10th కదా, పవర్ లో టీహెచ్ రావాలి కాబట్టి ఏం ట్యాగ్ యూజ్ చేస్తారు, సూపర్ ట్యాగ్. వెరీ గుడ్, మీకు తెలుసు. మీరు అనవసరంగా ఇక్కడ ఉండిపోయారు కానీ అలా కాదు, ఇన్స్టిట్యూట్ కాదు, మీరు అనవసరంగా ఇక్కడ ఉన్నారు కానీ మీరు IAS లో IPS లో అయిపోవాలి. మీకు అన్నీ తెలుసు కానీ మీరు సైలెంట్గా ఉంటున్నారు.
కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా రియాక్ట్ చేసి లో మంచి తోపు అవుతారు మీరు, మంచి జాబ్ కొడతారు నాకు తెలుసు. సూపర్ ట్యాగ్ టీహెచ్ రైట్. ఇకపోతే సబ్ ట్యాగ్ కదా, ఇది ఎలా రాస్తారు? బీటెక్ పవర్ లో ఐ మీన్ బేస్ లో సబ్ ట్యాగ్ లోపల సిఎస్సి లేదా మీ బ్రాంచ్ ఏదైతే అది మెన్షన్ చేసుకోండి, ఓకేనా. ఇకపోతే H1 ట్యాగ్ ని ఏం చేస్తారంటే, నేను అన్ని ట్యాగ్స్ ఒకే పేజ్ లో నేను ఇంప్లిమెంట్ చేస్తానండి. అందుకోసం స్ట్రాంగ్ ట్యాగ్ ఎలాగో అవసరం లేదు, ఈఎం ట్యాగ్ పెట్టండి. ఈఎం ట్యాగ్ లోపల నేమ్ పెట్టండి, అప్పుడు ఇటాలిక్ నేచర్ వస్తుంది మీ నేమ్ కి. అట్ ద సేమ్ టైం బోల్డ్ కలర్, బోల్డ్ ఉంటుంది, సైజ్ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ నేమ్ కి ఏం యాడ్ అయింది ఇప్పుడు? ఇటాలిక్ నేచర్ యాడ్ అయింది, ఇటాలిక్ స్టైల్, రైట్. ఇంకేం ట్యాగ్ మిస్ అయింది? స్ట్రాంగ్ ట్యాగ్ మిస్ అయింది, ఆల్రెడీ యూజ్ చేశాను కదా డి ట్యాగ్. అవును, యాంకర్ ట్యాగ్ ఇక్కడ యూజ్ చేస్తావు కదా, ఈ రెజ్యూమ్ మీద క్లిక్ చేస్తే అది ఓపెన్ అవ్వాలి కదా, అక్కడే చేస్తారు. ఆ పేజ్ లోనే చేస్తారా? సరే, ఆ పేజ్ లో చేస్తారంటే మీరు ఏం చేస్తారంటే, ఆ పేజ్ లో ఓపెన్ చేయకూడదు కదా, వేరొక పేజీని మనం తెచ్చుకుంటున్నాం కదా, అలా లింక్డ్ఇన్కి వెళ్తారా? సరే, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, నాకైతే ట్యాగ్స్ అన్ని వర్క్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఏఐ గురించి చదువుకొని రావాలి. మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను, మీరు ఉన్నది ఉన్నట్టు బట్టి కొట్టొస్తే మాత్రం బయటికి తరవేస్తాం. మీరు చదివింది మీకేం అర్థమైంది, మీకు అర్థమైన దాన్ని మీ ఫ్రెండ్స్కి ఎలా కమ్యూనికేట్ చేయాలి, అది కూడా ముఖ్యం నాకు. అంటే చాలా మందికి స్కూల్ డేస్ అని గుర్తొచ్చేస్తాయి. రాముడు చెట్టు నాటాను, అశోకుడు చెట్టు నాటాను, అదే బట్టి కొడుతూ అలా అలవాటుగా మీరు అలా చేస్తారేమో, అలా చేయొద్దు. మీరు చదవండి, ఇన్ఫర్మేషన్ చదవండి, మీకు ఏం అర్థమైంది, మీ ఫ్రెండ్స్ కి ఏం కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటారు మీరు చదివిన ఇన్ఫర్మేషన్ బట్టి. ఓకేనా? టాటా, సీ యూ, గుడ్ బై, మండే కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్? మళ్ళీ చెప్తున్నాను, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఫ్రంట్ ఎండ్ అంటే భయపడకుండా నేను చేస్తాను. ప్రతి టెక్నాలజీకి ఒక ప్రాజెక్ట్ చేద్దాం. ఇంకో విషయం చెప్తున్నాను, ఎవరైతే జావా ఫుల్ స్టాక్ స్టూడెంట్స్ ఉన్నారో ఒక ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ కూడా చేపిస్తాను జావాతో, జావా ప్లస్ ఫ్రంట్ ఎండ్. పైథాన్ నాకు రాదు కాబట్టి నేను చేయించలేను. పైథాన్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఐఎమ్ వెరీ సారీ. జావా నాకు వచ్చు, నేను చేయగలను. సో జావాతో ఒక ప్రాజెక్ట్ కూడా చేపిస్తాను, ఓకేనా. జావా ప్లస్ ఫ్రంట్ ఎండ్ ప్లస్ డేటాబేస్, మూడింటితో కలిపి ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ అయితే ఒకటి చేపిస్తాను. మీ రెజ్యూమ్ లో పెట్టుకోవడానికి వర్క్ అయింది, హెల్ప్ఫుల్గా ఉండేది. లేదు సార్ మాకు బ్యాక్ ఎండ్ మీద ఒక ప్రాజెక్ట్ చేయించాలంటే బ్రహ్మాండంగా చేపిస్తాను. జొమాటో ప్రాజెక్ట్ చేద్దామా? జావా మీద అన్ని ఓకే, నో ప్రాబ్లం. మీరు ఎన్ని ప్రాజెక్టులు చేస్తారని నేను సపోర్ట్ చేస్తాను. బ్యాక్ ఎండ్ మీద జావా బ్యాక్ ఎండ్ మీద నేను సపోర్ట్ చేస్తాను, ఓకేనా. ప్లస్ జావా ప్లస్ ఫుల్ స్టాక్, ఐ మీన్ జావా ప్లస్ ఫ్రంట్ ఎండ్ ప్లస్ డేటాబేస్, దీని మీద ఒక ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా చేపిస్తాను రియాక్ట్ చేసి అయిపోయిన వెంటనే, ఓకేనా. సైనింగ్ ఆఫ్, టాటా, సీ యూ, గుడ్ బై. ఆన్లైన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చాట్ చేస్తారు. ఓకే, సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా నాకు? సార్ మీ యొక్క టీచింగ్ చాలా స్పీడ్ గా ఉంది, మీడియం ఉంది, స్లోగా ఉంది, మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోండి, ఏమైనా సజెషన్స్ లాంటివి ఏమైనా ఇస్తారా? నేను జెన్యున్ గా అడుగుతున్నాను, మీరు కూడా జెన్యున్ గా చెప్పండి. మీరు సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కానీ లేవు సార్, మీరు మంచిగానే చెప్తున్నారు అలానే చెప్పండి కాకుండా ఏదో ఒక సజెషన్ అయితే ఉండాలి. ఎందుకంటే ఏ మనుషులు అన్నా కానీ ఏదో ఒక లోపం ఉంటుంది, నేను సరి చేసుకోవడం కోసం మాత్రం అడుగుతున్నాను. ఇది సజెషన్ అయితే కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది సార్, అంటే ఆల్రెడీ విన్న టాపిక్స్ మళ్ళీ వింటుండే సార్. ఓకే ఓకే, అంటే విన్నారు కదా, ఒకసారి విన్న టాపిక్స్ మళ్ళీ వినేసరికి మీకు ఎలా అనిపిస్తుంది, కొత్త టాపిక్స్ వచ్చేసరికి మీకు అర్థమవుతుంది. ఒక్కసారి మీరు అట్లానే ఉండండి. HTML లో ఏమేమి కోర్సెస్ ఏమేమి టాపిక్స్ మనం డిస్కస్ చేస్తామో ఒకసారి చూపిస్తాను. HTML, CSS, బూట్ స్ట్రాప్ అన్నిట్లోనూ ఒకసారి చూపిస్తాను. కోర్స్ కంటెంట్ ఒకసారి
అంటే ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తానో ఒక్కసారి చూడండి. HTML లో మెటా ట్యాగ్స్ చెప్పాను, స్ట్రక్చర్ చెప్పాను, హెడర్ ట్యాగ్స్ చెప్పాను, అండ్ దెన్ నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది, డివ్ ట్యాగ్ ఉంది, స్పాన్ ట్యాగ్ ఉంది, టెక్స్ట్ ఫార్మాటింగ్ ఈ స్టైల్స్ ఉన్నాయి కదా, బోల్డ్ ట్యాగ్, ఇటాలిక్, సెంటర్, మార్క్యూ, ఇవన్నీ కూడా టెక్స్ట్ ఫార్మాటింగ్ కింద వస్తాయి. సో అది కూడా అయిపోయింది. అండ్ దెన్ నెక్స్ట్ లిస్ట్ ట్యాగ్, లిస్ట్ కాన్సెప్ట్ అవుతుంది, యాంకర్ ట్యాగ్ అయిపోయింది, ఇమేజ్ ట్యాగ్ అయిపోయింది. ఇవన్నీ కూడా మీకు అయిపోయినాయి కాబట్టి స్పీడ్ గా చెప్పేసానండి. ఓకేనా? తర్వాత టేబుల్ ట్యాగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫార్మ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది లేకుండా అసలు ఏ వెబ్సైట్ క్రియేట్ చేయరు. ఫార్మ్స్ ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్ సెట్. ఇక్కడ వరకు చెప్పిన తర్వాత ఒక్కసారి CSS కి వెళ్తాను నేను. కొన్ని స్టైల్స్ కావాలి, ఎందుకంటే ఈ సెక్షన్ ట్యాగ్ కానీ, ఆర్టికల్ ట్యాగ్ కానీ, హెడర్ ట్యాగ్, ఫుటర్ ట్యాగ్, సైడ్ బార్, నావ్ బార్, ఫిగర్ క్యాప్షన్, ఐ ఫ్రేమ్ ట్యాగ్, ఆడియో ట్యాగ్, వీటన్నిటితో కలిసి ఒక వెబ్సైట్ చేయొచ్చు. యాక్చువల్ గా వెబ్సైట్ కి కొన్ని స్టైల్స్ కావాలి నాకు. ఓకేనా? సో అందుకోసం కొన్ని టాపిక్స్ అండి. ఏమేమి చెప్తానంటే సెలెక్టర్స్ అంటే ఏంటి, కామెంట్స్ అంటే ఏంటి, ఎలా కామెంట్స్ చేయాలి, ఎలా కలర్స్ అప్లై చేయాలి, ఎలా బ్యాక్గ్రౌండ్ కలర్స్ అప్లై చేయాలి, బోర్డర్స్ ఎలా అప్లై చేయాలి, ప్యాడింగ్స్ ఎలా అప్లై చేయాలి, మార్జిన్ అంటే ఏంటి, బాక్స్ షాడో ఏంటి, పొజిషన్ ఏంటి, డిస్ప్లే ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేస్తాం. ఆ వెబ్సైట్ ఎలా ఉంటుందో శాంపుల్ కోడ్ చూపిస్తాం. రియాక్ట్ చేసి ప్రాజెక్ట్ చూస్తారు కదా, రియాక్ట్ చేసి మీద అయితే చూస్తారు కదా. చూసాం. ఇప్పుడు డెమో ఇందాక మీకోసం క్రియేట్ చేశాను ప్రాజెక్ట్. ఓన్లీ HTML మాత్రమే యూజ్ చేస్తే డేటా మాత్రం ఇలానే నాకు వచ్చింది. ఇట్స్ ఏ దేవసేన పార్ట్ 1 దేవసేన. ఎలా ఉంది చూడటానికి? అదే దేవసేన ఎలా ఉంది చూడటానికి? అంత మంచిగా లేదు, లుక్ అపియరెన్స్ లేదు. ఏ వ్యక్తి అయినా అపియరెన్స్ ఎప్పుడు ఇష్టపడతాడంటే కొంచెం స్టైల్ గా ఉంటేనే ఇష్టపడతాడు, అట్రాక్టివ్ గా ఉంటేనే ఇష్టపడతాడు. అవునా? సో ఈ HTML పేజ్ కి నేను ఎప్పుడైతే CSS అనేది యాడ్ చేశాను, మేకప్ అనేది యాడ్ చేశాను, when I am using some makeup to this HTML file, అవి దేక్ ఇట్లా తయారైంది. సేమ్ HTML పేజ్, ఇందులో ఓన్లీ HTML మాత్రమే యూజ్ చేశాను, CSS టచ్ కూడా చేయలేదు. ఓన్లీ HTML పేజ్ యూజ్ చేస్తే నాకు వెబ్సైట్ అనేది దరిద్రంగా వచ్చింది. అసలు లుక్ అపియరెన్స్ లేదు, అసలు వెబ్సైట్ అనడానికి కూడా అవకాశమే లేకుండా చేశాను. ఎప్పుడైతే నేను CSS లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ కానీ స్టైల్స్ కానీ యూజ్ చేశానో అప్పుడు వెబ్సైట్ అనేది నాకు చూడటానికి కొంచెం లుక్ అపియరెన్స్ అనేది వచ్చింది, కొంచెం మేకప్ వేసాను. ఓకేనా? రైట్. అండ్ దెన్ నెక్స్ట్ ఇదే స్టాటిక్ వెబ్సైట్ ని బూట్ స్ట్రాప్ యూజ్ చేస్తే ఒక్కసారి చూడండి. ఇదిగోండి, క్లాస్ 4 లో H3 ట్యాగ్ కి H3 ట్యాగ్ వచ్చేసరికి సచ్ ఏ డెస్టినేషన్ అనే టెక్స్ట్ నేను తీసుకోవడం జరిగింది. రైట్, రన్ చేస్తున్నాను. సచ్ ఏ డెస్టినేషన్ ఎక్కడ ఇది, ఇక్కడ సచ్ ఏ డెస్టినేషన్ H3 ట్యాగ్ అయితే యూజ్ చేశాను. H3 ట్యాగ్ తో పాటు క్లాస్ డిస్ప్లే -4 అనే క్లాస్ ని యూజ్ చేయడం జరిగింది. అంటే ఇది బూట్ స్ట్రాప్ లో ఉన్నటువంటి ఒక స్టైల్. సార్ మీరు మాకు అబద్ధం చెప్తున్నారు అంటారేమో, ఒకసారి బూట్ స్ట్రాప్ ఫైల్ కూడా ఓపెన్ చేస్తాను. డిస్ప్లే 4 అనగానే సైజ్ అనేది ఇంక్రీజ్ అవడం జరుగుతుంది. సో డిస్ప్లే 4 ఇదన్నీ కూడా స్టైల్స్ అండి. నేను ఎక్స్టర్నల్ గా రాసినటువంటి స్టైల్స్ అన్ని కూడా, నా కస్టమ్ స్టైల్స్ అన్ని కూడా ఇదిగోండి ఎక్కడ రాశానంటే బూట్ స్ట్రాప్ ఫైల్ లింక్ చేసిన తర్వాత నా స్టైల్స్ అనేవి రాశాను.
నేను ఓన్ గా రాసినటువంటి స్టైల్స్ అన్ని కూడా క్యారోజల్ ఇన్నర్ ఐటమ్, క్యారోజల్ ఇన్నర్ డాట్ ఇమేజ్ ఫ్లూయిడ్ అనే క్లాస్ తీసుకొని ఆ క్లాస్ లోపల హైట్ విడ్త్ మెన్షన్ చేశాను ఇమేజ్ కి. అంటే అక్కడ ఇమేజ్ అనేది చాలా చిన్నగా వచ్చింది. సో నేనేం చేశానంటే ఆ ఇమేజ్ ని పెద్దగా చూపించడం కోసం హైట్ అండ్ విడ్త్ ని మెన్షన్ చేశాను. ఓకేనా. యాక్చువల్ గా నాకు బూట్ స్ట్రాప్ లో కూడా ఇమేజ్ కి తగ్గ స్టైల్స్ ఉన్నాయి. ఆ స్టైల్స్ ఎలా ఉన్నాయంటే చాలా ఇమేజ్ అనేది చిన్నగా వచ్చింది. సో నేను విడ్త్ ని హైట్ ని మెన్షన్ చేయడం, ఐ మీన్ ఇంక్రీజ్ చేయడం కోసం నా కస్టమ్ స్టైల్స్ రాశాను. ఎక్కడ రాశానంటే బూట్ స్ట్రాప్ ఫైల్ తర్వాత నా ఫైల్ ని ఇంక్లూడ్ చేశాను. అది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ స్టైల్ ట్యాగ్ తీసేసి ఇక్కడ కట్ చేసి ఇక్కడ పెట్టాను అనుకోండి, ఫస్ట్ నా స్టైల్స్ యాక్టివేట్ అవుతుంది. నా స్టైల్స్ తర్వాత ఏ ఫైల్ లింక్ ఉంది? బూట్ స్ట్రాప్ ఫైల్ లింక్ ఉంది. ఇప్పుడు బూట్ స్ట్రాప్ ఫైల్ ఏం చేస్తుంది అంటే బూట్ స్ట్రాప్ లో ఉన్నటువంటి స్టైల్స్ అన్ని కూడా నా ఫైల్లో ఉన్నటువంటి నా స్టైల్స్ అన్ని కూడా ఓవర్ రైట్ చేస్తాను. ఇప్పుడు నేను రాసినటువంటి స్టైల్స్ అన్ని ఏవి కూడా డిస్ప్లే కావు. అర్థమవుతుందా? సో ఫస్ట్ మీ బూట్ స్ట్రాప్ ఫైల్ లో ఉన్నటువంటి స్టైల్స్ మీకు నచ్చకపోతే మీరు కస్టమ్ స్టైల్స్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు, కస్టమ్ స్టైల్స్ అప్లై చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ బూట్ స్ట్రాప్ ఫైల్ లింక్ చేయాలి, తర్వాత మీ ఫైల్ ని యాడ్ చేయాలి. అప్పుడు మాత్రమే మీ స్టైల్స్ అనేవి యాక్టివేట్ అవుతుంది. లేదంటే బూట్ స్ట్రాప్ ఫైల్స్ లో ఉన్నటువంటి స్టైల్స్ యాక్టివేట్ అవుతుంది. ఓకేనా. చూడండి, బూట్ స్ట్రాప్ లో ఉన్నటువంటి స్టైల్స్ అన్ని యూజ్ చేసుకొని వెబ్సైట్ ని క్రియేట్ చేస్తాను. ఇమేజెస్ అనేవి స్లైడ్ అవుతున్నాయి, ఆటోమేటిక్ గా స్లైడ్ అవుతుంది. నేనేం చేయలేదు. ఆటోమేటిక్ గా స్లైడ్ అవుతుంది బై యూజింగ్ క్యారోజల్ కాన్సెప్ట్. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తే హోమ్ పేజ్ యాక్టివేట్ అయింది. గ్యాలరీ పేజ్ మీద క్లిక్ చేసినప్పుడు నావ్ బార్ లో ఉన్నటువంటి గ్యాలరీ సెక్షన్ మీద క్లిక్ చేసినప్పుడు పేజ్ గ్యాలరీ సెక్షన్ కి వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? మీకు దేని మీద క్లిక్ చేస్తే దాని మీద వెళ్ళిపోతుంది. బుకింగ్స్ మీద క్లిక్ చేసిన వెంటనే బుకింగ్ దగ్గరకు వచ్చేస్తుంది. స్టార్ట్ బుకింగ్, బుక్ హియర్. ఓకేనా. ఇదంతా కూడా ఓన్లీ HTML, CSS, బూట్స్ట్రాప్ ఈ మూడు యూజ్ చేశాను. వీటికి జావా స్క్రిప్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయలేదు. జావా స్క్రిప్ట్ అనేది మీతో చేయిస్తాను. వ్యాలిడేషన్స్ కానీ, DOM కాన్సెప్ట్స్ తో కానీ, ఓకేనా, ఈవెంట్స్ కానీ అవన్నీ మీతో చేపిద్దామని చెప్పి నేను ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అందుకోసం. ఓకే. ఇకపోతే ఇందాక చూస్తారు కదా రియాక్ట్ చేస్తూ యాడ్ చేయడం, ఎడిట్ చేయడం, డిలీట్ చేయడం అట్లా ఉంటుంది. అంటే కాంపోనెంట్స్ అండి. ఇదే ప్రాజెక్ట్ ఇప్పుడు చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ ని రియాక్ట్ చేసి ఎలా చేస్తామంటే నావ్ బార్ అంటూ సపరేట్ గా ఒక కాంపోనెంట్ తీసుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు కాంపోనెంట్ జాయ్ ట్రావెల్స్ అనేది టెక్స్ట్, ఈ నావ్ బార్ లో ఉన్నటువంటి హోమ్, సర్చ్, విజిటింగ్, గ్యాలరీ, కాంటాక్ట్, బుకింగ్స్ ఇవన్నీ కూడా నావ్ బార్ లో ఉన్నటువంటి నావ్ బార్ కాంపోనెంట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ ఇమేజెస్ కంటూ ఒక కాంపోనెంట్, సర్చ్ డెస్టినేషన్ అంటూ ఒక కాంపోనెంట్, సపరేట్ కాంపోనెంట్. ఈ కాంపోనెంట్స్ అన్ని కలిసి app.js ఫైల్ లో ఇంపోర్ట్ చేస్తే ఫైల్స్ అన్ని కూడా సింగిల్ పేజ్ లో మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకేనా. అప్పుడు ఏం చేస్తారంటే దేని మీద క్లిక్ చేస్తే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. లైక్ ఇన్స్టాగ్రామ్ సర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తే సర్చ్ పేజ్ ఓపెన్ అవుతుంది. రీల్స్ బటన్ మీద క్లిక్ చేస్తే రీల్స్ ఓపెన్ అవుతుంది. దేని మీద క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన మొత్తం కూడా సింగిల్ పేజ్ లోనే ఓపెన్ అవుతుంది. సంజయ్, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగచ్చు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. మేబీ ఈ రోజు కొంచెం టైం ఎక్కువైనట్టుంది. ఐ మీన్ ఈ డెమో ఇచ్చి తర్వాత కొంచెం లోపలికి వెళ్ళాను అందుకోసం. నెక్స్ట్ టైం నుండి బోర్ కొట్టకుండా చూస్తాము. అట్ ద సేమ్ టైం కాన్సెప్ట్స్ కూడా ఎక్కువగా డిస్కస్ చేద్దాం, ప్రాక్టీస్ కూడా ఎక్కువగా చేద్దాం, ఎగ్జాంపుల్స్ అన్ని కూడా కొత్త ఎగ్జాంపుల్స్ తో చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ. మీకేమైనా రికార్డింగ్స్ పెట్టాలా? Yes, sir. సరే, నెక్స్ట్ క్లాస్ నుంచి రికార్డింగ్స్ పెడతా వస్తాను. ఆన్లైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆన్లైన్ స్టూడెంట్స్. ఎనీ డౌట్స్? హర్షవర్ధన్, భారతి, శ్రీకాంత్, విజయ భవాని. No doubts. Thank you very much. See you on Monday. Bye. అంటే నువ్వు
క్రోమ్ లో ఉన్నటువంటి ఇమేజ్ ని సేవ్ చేసుకున్న దాన్ని డిస్ప్లే చేయాలనుకున్నావా? అదే నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. ఇప్పుడు క్రోమ్ లోకి వెళ్ళి ఒక ఇమేజ్ తీసుకున్నావు, ఆ ఇమేజ్ ని సేవ్ చేసుకున్నావు, ఈ ఫోల్డర్ లో సేవ్ చేసుకున్నావు, ఆ ఇమేజ్ ని ప్లేస్ చేయాలనుకున్నావు. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ దగ్గరికి వెళ్ళి ఆ ఇమేజ్ యొక్క పార్ట్ నువ్వు కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. నేనంటే ఇక్కడ నేను సేవ్ చేసుకోలేదు కదా, టైం వేస్ట్ అని చెప్పి జస్ట్ కాపీ పేస్ట్ చేసుకున్నాను. చేయొచ్చు, నో ప్రాబ్లం, చేయొచ్చు. లేదు మీ ఫోటోని డిస్ప్లే చేసుకోండి, రేపు ఎలాగో చేయాలి కదా, మీ ఫోటోని డిస్ప్లే చేసుకోండి, మీ ఫోటో కింద ఇన్ఫర్మేషన్ తీసుకోండి.